వెల్కమ్ టు నెక్స్ట్ లెవెల్. మన డిజిటల్ సర్క్యూట్ క్రాష్ కోర్స్ సిరీస్లో ఈరోజు వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ స్టార్ట్ చేయబోతున్నాం. అదేంటంటే సీక్వెన్షియల్ సర్క్యూట్స్. నేను యాక్చువల్గా నిన్న మీకు టోటల్ ప్రాబ్లమ్స్ చేద్దాం, ఈరోజు ఒక 50 క్వశ్చన్స్ చేద్దామని చెప్పాను కదా. నేనేమనుకుంటున్నానంటే సీక్వెన్షియల్ కూడా కంప్లీట్ అయిపోయాక టోటల్గా ఒకేసారి సీక్వెన్షియల్ డేటా కన్వర్టర్స్ అయిపోయాక ఒక మారథాన్ సెషన్ లాగా ఒక 70 క్వశ్చన్స్ ఇన్ ద 70 పీవైక్యూస్ ఇన్ ద డిజిటల్ చేసేస్తే అది మీకు అన్ని విధాలుగా ఒకే వన్ షాట్గా హెల్ప్ అవుతుంది కదా అని అనిపిస్తుంది. సో మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు, చాప్టర్ వైజ్ ఏ చాప్టర్కి ఆ చాప్టర్ చేసేయడం బాగుంటుందా, లేకపోతే మీకు మొత్తం అన్ని ఇంకా ఇది హార్డ్లీ ఇంకో 5 డేస్లో మొత్తం అయిపోతుంది కదా, అయిపోయాక వన్ షాట్లో మొత్తం ఆల్ పీవైక్యూస్ చేసేస్తే బాగుంటుందా అనేది మీ ఒపీనియన్ చెప్పండి. ఎక్కువ మంది స్టూడెంట్స్ రెగ్యులర్గా క్లాసెస్ చూడట్లేదంటే మీకు ఎగ్జామ్ దగ్గర ఉండొచ్చు, లేదా డిజిటల్ వెయిటేజ్ తక్కువ అని ఫీల్ అవుతున్నారో ఏమో నాకు తెలియదు. మెయిన్ ఈసీ స్టూడెంట్స్ అయితే ఈ కోర్సెస్ మిస్ కాకండి. ఎలక్ట్రికల్ వాళ్ళైనా సరే ఈజీగా స్కోర్ చేసుకునే సబ్జెక్ట్ ఇది అయితే. సో మీరు తక్కువ మంది చూసినా ఎక్కువ మంది చూసినా నేనైతే ప్రామిస్ చేశాను, ఐ డోంట్ బ్రేక్ యువర్ మై ప్రామిస్. ఐ విల్ బి కన్సిస్టెంట్లీ అప్లోడింగ్ మై లెక్చర్స్ ఫర్ షూర్. ఐ డోంట్ మైండ్ ఈవెన్ ఇద్దరు చూసినా సరే ఐ విల్ డూ ఇట్. బట్ సీ హియర్, ఇఫ్ యు ఆర్ నాట్ రెగ్యులర్ లేటర్ వెన్ ఐ వాంట్ టు స్టార్ట్ సమ్ ఇనిషియేటివ్, అంటే రేపు పొద్దున్న నేను ఏదైనా ఫ్రీగా స్టార్ట్ చేసి ఇనిషియేటివ్ మీకు ఇద్దామని అన్నప్పుడు అప్పుడు డిమోటివేషన్ వస్తుంది. ఇప్పుడు ఒకసారి స్టార్ట్ చేసిన ఇనిషియేటివ్ అయితే మధ్యలో ఎప్పుడు ఆపము. కానీ ఏదైనా ఫ్రీగా ఇద్దామంటే ఫ్రీ స్టూడెంట్స్ అంతగా చూడట్లేదు, అవసరం ఏముంది వాళ్ళకి అనే ఫీలింగ్ వస్తుంది. సో వెన్ యూ ఆర్ వాచింగ్ ద లెక్చర్స్ ఫర్ ఫ్రీ ఆల్సో, పెయిడ్లో ఎంత సిన్సియర్గా ఉంటారో అంతే సిన్సియర్గా రెగ్యులర్గా చూడండి. కంటెంట్లో అయితే ఎటువంటి కాంప్రమైజ్ ఉండదు, మీకు తెలుసు కదా. సో విల్ స్టార్ట్ ద సెషన్ గైస్, సీక్వెన్షియల్ సర్క్యూట్స్ నౌ. సో సీక్వెన్షియల్ సర్క్యూట్స్, ఈరోజు సీక్వెన్షియల్ సర్క్యూట్స్ అనేది వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాంబినేషనల్ సీక్వెన్షియల్ అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. అయితే సీక్వెన్షియల్ సర్క్యూట్స్ గురించి ఈరోజు విల్ స్టార్ట్ ద ఫస్ట్ పార్ట్. ఇందులో బేసిక్ సర్క్యూట్ ఏంటంటే ల్యాచ్ అంటాం, లేదా ఫ్లిప్ ఫ్లాప్. దట్ వీ విల్ డిస్కస్ ఫస్ట్. ఆఫ్టర్ దట్ వీ విల్ డిస్కస్ ద రిమైనింగ్ పార్ట్ అండ్ ఆల్. సో చూద్దాం ఇక్కడ. So this is what we will be discussing in this chapter: latches, registers, counters, finite state machines. FSM maybe I don't discuss it in the crash course. క్రాష్ కోర్స్లో ఎఫ్ఎస్ఎం మనం డిస్కస్ చేయం, మిగతా మూడు అయితే డిస్కస్ చేస్తాం. జనరల్గా మీ సిలబస్లో కూడా ఎఫ్ఎస్ఎం స్పెసిఫై చేయలేదు. ఈసీ గేట్కి అయితే అది చాలా ఇంపార్టెంట్ టాపిక్. నా ప్రీవియస్ లెక్చర్స్ ఐ మీన్ యూట్యూబ్లో కూడా ఉన్నాయి దానికి సంబంధించి, మీకు కావాలంటే చూడొచ్చు మీరు నేర్చుకోవాలనుకుంటే. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలక్ట్రికల్ వాళ్ళకి కానీ ఎలక్ట్రికల్ వాళ్ళకి అయితే అవసరం లేదు. So see here, these three topics are there in your syllabus. I'm going to cover them. Latches, registers, and counter. Latch or flip-flop is the basic memory element. Sequential circuits ki combination ki unna difference enti? Sequential lo output is depending on the previous input. Feedback అనేది ఉంటుంది. దాంతో పాటు feedback ఉండడం వల్ల you can see here memory is present. Memory is present. So first we start with the first part itself, latches. అసలు ల్యాచ్ అంటే ఏంటి? ల్యాచ్ ఈజ్ ఏ బేసిక్ మెమరీ ఎలిమెంట్. ల్యాచ్ అనేది ఒక బేసిక్ మెమరీ ఎలిమెంట్. ఇట్ కెన్ స్టోర్ 1 బిట్ ఆఫ్ డేటా. దానికి 2 అవుట్పుట్స్ ఉంటాయి, బోత్ ఆర్ కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్. దాన్ని బైస్టేబుల్ మల్టీవైబ్రేటర్ అని కూడా అనొచ్చు. దెర్ ఆర్ మెనీ అప్లికేషన్స్ ఫర్ దిస్, లైక్ కీ డీబౌన్సింగ్ ఎఫెక్ట్ అంటాము, లేదా ఫ్రీక్వెన్సీ డివైడర్ సర్క్యూట్స్, చాలా అప్లికేషన్. ఇన్ఫాక్ట్ దట్ ఈస్ ద బేసిక్ ఎలిమెంట్ ఆఫ్ ఎనీ సీక్వెన్షియల్ సర్క్యూట్, ల్యాచ్ అనేది. ల్యాచ్ అనేది లెవెల్ ట్రిగ్గర్డ్ అవుతుంది, ఫ్లిప్ ఫ్లాప్ అనేది ఎడ్జ్ ట్రిగ్గర్ అవుతుంది. అసలు ట్రిగ్గరింగ్ అంటే ఏంటి అన్ని చూద్దాం వన్ బై వన్. ఫస్ట్ మనకి మొత్తం సీక్వెన్షియల్ సర్క్యూట్స్ మీకు అర్థం కావాలంటే, బాగా అర్థం కావాల్సింది ఏంటంటే ల్యాచ్ ఎలా పనిచేస్తుంది. చాలా మందికి ఇది క్లియర్గా తెలియదు, బట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ ఏ వెరీ క్లియర్ వే. ల్యాచ్ ట్రూత్ టేబుల్ గుర్తుపెట్టుకోవడం కాదు, ఎలా పనిచేస్తుంది అనేది అర్థం కావాలి. సో ఫస్ట్లీ ఎస్ఆర్ ల్యాచ్ యూజింగ్ నాండ్ గేట్స్. నాండ్ గేట్స్ యూజ్ చేసి ల్యాచ్ తయారు చేద్దాం. This is the SR latch using NAND gates. ఓకే, ఇది ఎలా పనిచేస్తుంది అనేది మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్లీ నాకు ఇక్కడ 2 ఇన్పుట్స్ ఉన్నాయి. వాట్ ఆర్ దే? ఎస్ అండ్ ఆర్. 2 అవుట్పుట్స్ ఉన్నాయి. ఏంటమ్మా అవి? క్యూ, క్యూ బార్. దే ఆర్ ఆల్వేస్ కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్. ఓకే, సో ఇప్పుడు నౌ
ఫస్ట్‌లీ మనం ఈ అనాలిసిస్ బాగా అర్థం కావడం కోసం, సింపుల్‌గా అర్థం కావడం కోసం, అసలు లాచ్ ఎలా మెమరీ ఎలిమెంట్‌లో పనిచేస్తుంది అంతా క్లియర్‌గా తెలియడం కోసం ఏం చేస్తారంటే, ఒక్కసారి ఇది గుర్తు తెచ్చుకోండి. నాండ్ గేట్ ఉంది కదా! ఒక ఇన్పుట్ 0 చేస్తే సెకండ్ ఇన్పుట్ ఏదైనా 1. దీన్నేమంటాం మనం? డిజేబుల్ ఇన్పుట్. నాకు ఒక ఇన్పుట్ 0 అయిందని తెలిస్తే రెండో ఇన్పుట్‌లో ఏముందనేది నాకు అవసరమే లేదు. నేను 1 అని చెప్పేయొచ్చు. ఇట్లాగే నా ఒక ఇన్పుట్ 1 అయితే ఇప్పుడు రెండో ఇన్పుట్‌లో బి ఇస్తే ఇట్ విల్ గివ్ యూ బి బార్. టు మేక్ అనాలిసిస్ ఈజీ, స్టార్ట్ ఫ్రమ్ డిజేబుల్ ఇన్పుట్. ఎప్పుడైనా సరే మీ అనాలిసిస్ ఈజీ చేయడం కోసం 2 ఇన్పుట్స్ ఉన్నప్పుడు 2 ఇన్పుట్స్‌లో డిజేబుల్ ఇన్పుట్ దేనికుందో అక్కడి నుంచి మీ అనాలిసిస్ స్టార్ట్ చేస్తే ఈజీ అయిపోతుంది. ఎందుకు సార్ అంటే ఒక్క ఇన్పుట్ డిజేబుల్ అయినప్పుడు రెండో ఇన్పుట్ గురించి మనం పట్టించుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు ఫస్ట్‌లీ లిజన్ హియర్. ఐ వాంట్ టు స్టార్ట్ విత్ ద అనాలిసిస్ ఆఫ్ ఎస్ఆర్ అండ్ క్యూఎన్ ప్లస్ 1లో ఎస్ఆర్ అనేవి 0, 0 అయితే క్యూఎన్ ప్లస్ 1 అంటే ఏంటంటే అవుట్పుట్ ఆఫ్టర్ అప్లయింగ్ ద నెక్స్ట్ అవుట్పుట్ ఇన్ ద నెక్స్ట్ స్టేట్ అని చెప్పుకోవచ్చు. 0, 0 ఇస్తే నాకు అవుట్పుట్‌లో ఏమొస్తాయో చూద్దాం. సో, ఇప్పుడు ఎస్‌ని 0 చేస్తున్నా. ఆర్‌ని 0 చేస్తున్నా. రెండో ఇన్పుట్‌లో ఏమున్నప్పటికీ మీకేం చెప్పాను? ఒక ఇన్పుట్ నాండ్ గేట్‌కి 0 అయితే సెకండ్ ఇన్పుట్‌లో ఏమున్నా సరే అవుట్పుట్ ఏమవుతుందమ్మా? 1 సార్. అంటే ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్‌లో 0, 0 ఇస్తే క్యూఎన్ ప్లస్ 1 వచ్చి 1 అవుతుంది. క్యూఎన్ ప్లస్ 1 బార్ వచ్చి కూడా 1 అవుతుంది. కానీ ఈ కండిషన్‌ని మనం ఏమంటామంటే ఇన్వాలిడ్ కండిషన్. ఎందుకు సార్ ఇన్వాలిడ్ అంటే ఫ్లిప్ ఫ్లాప్ డెఫినిషన్, లాచ్ డెఫినిషన్‌లో నేనేం చెప్పాను? క్యూ బార్ మస్ట్ బి కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్. అంటే మన అప్లికేషన్స్‌కి వెళ్ళినప్పుడు క్యూని ఒక చోట కనెక్ట్ చేస్తాం. క్యూ బార్‌ని ఇంకో చోట కనెక్ట్ చేస్తాం. క్యూ చేసే పని క్యూ బార్‌కి కాంప్లిమెంటరీగా ఉండాలి. అప్పుడే మన సిస్టమ్ డిజైన్‌లో ఆ పర్టిక్యులర్ రూల్ కండిషన్ అనేది యూజ్ చేసుకుంటాం మనం. అది యూజ్ చేసుకొని చేసినప్పుడు ఆ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. అట్లాగే ఇక్కడ క్యూ బార్ కాంప్లిమెంటరీ కాకపోతే దిస్ ఈస్ నాట్ వాలిడేటింగ్ మై బేసిక్ ఎస్ఆర్ లాచ్ రిక్వైర్మెంట్. అంటే ఇది దిస్ ఈస్ నాట్ ఏ వ్యాలిడ్ కండిషన్. సో, ఎస్ఆర్ నాండ్ గేట్‌తో చేసిన లాచ్‌కి మనం 0, 0 అప్లై చేయకూడదు. వి షుడ్ నాట్ అప్లై 0, 0 ఫర్ ఎస్ఆర్ లాచ్ మేడ్ విత్ ద నాండ్ గేట్. ఈ పాయింట్ వరకు క్లియరా? ఈ లాచ్ వరకు జాగ్రత్తగా వినండి. ఇందులో ఎటువంటి డౌట్ ఉన్నా ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ. ఐ యామ్ హ్యాపీ టు హెల్ప్ యూ. సో, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఎస్ ఈక్వల్ టు నెక్స్ట్ కండిషన్ ఈస్ సపోజ్ ఇన్ ద ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ S0 R1 అనుకుందాం. అన్ని పాసిబిలిటీస్ చేద్దాం మనం. Qn ప్లస్ 1 అండ్ Qn ప్లస్ 1 ఏమవుతుంది? S0 R అనేది 1. ఓకే. ఇప్పుడు లిజన్ కేర్‌ఫుల్లీ. S అనేది 0, R అనేది 1 అయితే ఏమవుతుంది? ఇక్కడ క్యూ బార్ అనేవి ఆల్రెడీ ఎంతైనా ఉండొచ్చు. మేబీ దే ఆర్ ఆల్రెడీ అట్ 0, 1 ఆర్ 1, 0. ఇవేంటివి? ఇనీషియల్ వాల్యూస్. ఇనీషియల్ వాల్యూస్ అంటే ఏంటి సార్ అంటే మనం ఇన్పుట్ అప్లై చేయడానికి ముందే ఇక్కడ ఉండే వాల్యూస్‌నే ఇనీషియల్ వాల్యూస్ అంటాం. క్యూ అండ్ క్యూ బార్ ప్లేస్‌లో ఆల్రెడీ అవి ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు లిజన్ హియర్. ఒక ఇన్పుట్ నేనేం చెప్పాను ఇక్కడ S0 R1 0, 1 ఇక్కడ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే నా అనాలిసిస్ ఈజీ అయిపోతుందని చెప్పాను. నాండ్ గేట్‌లో 0 ఎక్కడుందో చూసుకోండి. సార్ ఎస్ అనేది 0 సార్. అయితే రెండో ఇన్పుట్‌లో ఏమున్నా నాకు అవసరం లేదు సార్. రెండో ఇన్పుట్‌లో ఏదైతే ఉండొచ్చు అంటే ప్రీవియస్‌గా ఇక్కడ ఏమున్నా నాకు పని లేదు. ఇదేదైనప్పటికీ 0 ఒక ఇన్పుట్‌లో నేను అప్లై చేయగానే క్యూ ఏమైపోతుంది? 1 అవుతుంది. 0 ఇంటూ ఎనీథింగ్ ఈస్ 0. హోల్ బార్ విల్ గివ్ యూ 1. Now 1 will come here. 1 into 1 is 1. Whole bar will give you 0. అంటే నేను S0 R1 అప్లై చేయగానే నా క్యూ బార్ ఎలా మారిని? ప్రీవియస్ గా 0 ఉన్నది 1 అయింది. 1 ఉన్నది 0 అయింది. అంటే కాంప్లిమెంట్ అవుతుందా? నో. యూ షుడ్ చెక్ ఫర్ అదర్ పాసిబిలిటీస్ ఆల్సో. ఇప్పుడు మళ్ళీ ఇనీషియల్ గా మీకు 1, 0 ఉంది అనుకుందాం. దిస్ ఈజ్ మై ఇనీషియల్ కండిషన్. ఇప్పుడు చూడండి. ఇప్పుడు చూడండి. సో హియర్ ఇన్‌ఫాక్ట్ ఇక్కడ ఇనీషియల్ వాల్యూతో మనం 2 సార్లు చెక్ చేయాల్సిన పని లేదు. అవసరం లేదు. మీకు కావాలంటే చూపిస్తాను. జస్ట్ చూడండి.
ఇనీషియల్గా 1 0 ఉన్నాయి అనుకోండి, జీరో ఉన్నప్పుడు ఇక్కడ ఏమున్నా సరే ఏమైపోతుంది, ఇది జీరో అయిపోతుంది. 1 into 0 0 హోల్ బార్ విల్ గివ్ యూ, అంటే am I wrong, something wrong, సారీ. జీరో ఉన్నప్పుడు సెకండ్ ఇన్పుట్ ఏదైనప్పుడు 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ 0 హోల్ బార్ విల్ గివ్ యూ 1 అనేది మళ్ళీ 1 గా మారుతుంది. 1 into 1 హోల్ బార్ విల్ గివ్ యూ 0. అంటే మీకు ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటి, ఎస్ఆర్ ల్యాచ్ లో ఎస్ ఈక్వల్ టు 0 ఆర్ ఈక్వల్ టు 1 ఉంటే క్యూ బార్ అనేవి ఇనీషియల్ గా 0 ఉంటే 1 అవుతుంది, 1 ఉన్నా సరే అది 1 కి మారిపోతుంది. కాబట్టి ఇన్ ఎనీ కేస్ ఇట్ విల్ బికమ్ Q1 Q bar 0. Q1 కండిషన్ ని మనం ఏమంటామంటే సెట్ అంటాం. అర్థమైందా? when s equal to 0, r equal to 1, my q will become 1. My q will become, in the next state immediately after applying the input, it will become 1. That is what I want to say here. అట్లాగే 1 0 కి తీసుకోండి. So these are my initial values. ఇప్పుడు రెండు కేసులు అవసరం లేదు కదా, జస్ట్ మీకు అర్థం కావడం కోసం ఇక్కడ చూడండి, s equal to 1, r equal to 0 అప్లై చేశాను. మై ఎస్ఆర్ 1 0 అప్లై చేస్తే అవుట్పుట్ ఏమవుతుందో చెప్పండి. సో ఇక్కడ మనం ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి అనాలిసిస్ అనేది, ఆర్ దగ్గర నుంచి. ఎందుకంటే ఆర్ ఈక్వల్ టు 0 కాబట్టి రెండో ఇన్పుట్ ఇక్కడ ఏదున్నా నాండ్ గేట్ అవుట్పుట్ ఏమవుతుంది, 1. అంటే స్టార్టింగ్ వాల్యూలో ఏమున్నా సరే అవసరం లేదు, ఇనీషియల్ గా ఏదోటి ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 0 ఉండొచ్చు, ఏది ఉన్నప్పటికీ ఇక్కడికి ఏమొస్తుందమ్మా, 1 వస్తుంది. 1 into 1 is 1, హోల్ బార్ విల్ గివ్ యూ 0. అంటే మై క్యూ విల్ బి ఈక్వల్ టు 0, క్యూ బార్ విల్ బి ఈక్వల్ టు 1, క్యూ విల్ బి ఈక్వల్ టు 0, క్యూ బార్ విల్ బి ఈక్వల్ టు 1. దిస్ ఈస్ వాట్ వి కాల్ రీసెట్ కండిషన్. This is what we call a reset condition. Got it? So, మూడు కండిషన్స్ అయిపోయినాయి. లాస్ట్ లో ఏంటంటే s ఈక్వల్ టు 1, r ఈక్వల్ టు 1, qn ప్లస్ 1, qn ప్లస్ 1 బార్. ఓకే, s ప్లేస్ లో ఇనీషియల్ గా 0 ఉండొచ్చు, ఇక్కడ 1 ఉండొచ్చు. See here, when s ఈక్వల్ టు 1, r ఈక్వల్ టు 1 అప్లై చేస్తే మనకి ఏమవుతుందంటే ఇక్కడ 1 ఇంటూ ఇక్కడ ప్రీవియస్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి, ఎందుకంటే ఇక్కడ డిజేబుల్ ఇన్పుట్ అనేది లేదు కదా. వెన్ డిజేబుల్ ఇన్పుట్ ఈస్ నాట్ దేర్, అవుట్పుట్ డిపెండ్స్ ఆన్ ద సెకండ్ ఇన్పుట్. ఇక్కడ వెన్ s ఈక్వల్ టు 1, r ఈక్వల్ టు 1, యువర్ అవుట్పుట్ డిపెండ్స్ ఆన్ ద సెకండ్ ఇన్పుట్. సెకండ్ ఇన్పుట్ 0 అయితే 1 into 0 is 0, హోల్ బార్ విల్ గివ్ యూ 1. 1 will come, 1 into 1 is 1, హోల్ బార్ విల్ గివ్ యూ 0. ఇక్కడ కూడా అంతే అమ్మా, డిజేబుల్ ఇన్పుట్ అనేది లేదు కాబట్టి 1 into 1 1, హోల్ బార్ విల్ గివ్ యూ 0. 0 into 1 0, హోల్ బార్ విల్ గివ్ యూ 1. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, అక్కడ 1 0 లో ఉంటే 1 0 లోనే ఉండిపోతుంది, 0 1 లో ఉంటే 0 1 లోనే ఉండిపోతుంది. It will stay at the same value irrespective of your, it will stay at the same value whenever you apply s equal to 1, r equal to 1. అంటే this will be qn bar. దీన్నే మనం ఏమంటామంటే నో చేంజ్ కండిషన్ ఆర్ latch కండిషన్. హోల్డింగ్ ద latch అంటే ఏంటి, పట్టుకోవడమే కదా, holding, right? So it is storing that previous value as it is whenever you keep s equal to 1, r equal to 1. ఇక్కడ ఆల్రెడీ ఇనీషియల్ వాల్యూలో వ్యాలిడ్ కండిషన్ తీసుకున్నాను నేను, 0 0 తీసుకుంటే మళ్ళీ మీకు ఏమవుతుందంటే టాగల్ కండిషన్ వస్తుంది. దట్ ఈస్ అ డిఫరెంట్ కేస్. ఇప్పుడు లిజన్ హియర్, NAND latch is done. ఇప్పుడు టోటల్ ట్రూత్ టేబుల్ ఒకసారి రాస్తాను చూడండి. ఎస్ ఆర్ 0 0 0 1 1 0 1 1. వాట్ ఈస్ యువర్ qn ప్లస్ 1 అంటే ఇక్కడ ఇన్వాలిడ్, ఇక్కడ 0, ఇక్కడ ఏమొస్తుంది, 0 1 ఇస్తే 1 వస్తుంది, 1 0 ఇస్తే 0, 1 1 వస్తే ఇట్ ఈస్ కాల్డ్ నో చేంజ్ కండిషన్. qn ప్లస్ 1 ఈక్వల్ టు qn. ఇక్కడ దీన్ని ఏమంటామంటే మనం యాక్టివ్ లో అని కూడా అనొచ్చు, ఎందుకంటే s 0 అయినప్పుడు 1 సెట్ అవుతుంది, r 0 అయినప్పుడు రీసెట్ అవుతుంది. అందుకే యాక్టివ్ లో ఇన్పుట్ ల్యాచ్ గా మనం ఎస్ఆర్ NAND ల్యాచ్ ని పిలవచ్చు. ఎందుకంటే s 0 అయినప్పుడు సెట్ చేస్తుంది, r 0 అయినప్పుడు రీసెట్ చేస్తుంది. సో ఇక్కడ వరకు జస్ట్ బేసిక్ ఎస్ఆర్ NAND ల్యాచ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇందులో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే అడగండి. దిస్ వన్ ఈజ్ ఏ ఇన్వాలిడ్ కండిషన్. ఓకే.
సెట్ రీసెట్. ఏమి డౌట్స్ లేకపోతే క్లియర్ అని కామెంట్ పెట్టండి. నేను నెక్స్ట్ పార్ట్కి వెళ్ళిపోతా. ఎస్ఆర్ ల్యాచ్ యూజింగ్ నార్ గేట్స్తో ఎలా చేయొచ్చు అనేది డిస్కస్ చేయొచ్చు. ఓకే, క్లియర్ కదా? కామెంట్ చేయండి అమ్మా. చలో, ఓకే ఫైన్, నో ఇష్యూ. నార్ ల్యాచ్. నార్ ల్యాచ్ లో ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఏం చేయాలంటే, మీకు ఎస్ అనేది క్యూకి ఆపోజిట్ లో ఉంటుంది, ఆర్ అనేది ఇలా ఉంటుంది. ఇది ఎస్ఆర్ నార్ ల్యాచ్ అంటే ల్యాచ్ మేడ్ విత్ నార్ గేట్స్. అలా ఎందుకు పెట్టుకున్నామో కూడా నేను చెప్తాను, కొంచెం సేపు వెయిట్ చేయండి. ఇప్పుడు లిజన్ హియర్. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఈ నార్ ల్యాచ్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా మనకి ల్యాచ్ అంటే ఏం లేదమ్మా, 2 ఇన్వర్టర్స్ కనెక్టెడ్ బ్యాక్ టు బ్యాక్. ఇప్పుడు ఈ 2 ఇన్వర్టర్స్ బ్యాక్ టు బ్యాక్ కనెక్ట్ చేస్తే ఏమవుతుంది? అవుట్పుట్ ఆఫ్ 1 ఇన్వర్టర్ యాక్ట్స్ యాస్ ఇన్పుట్ టు ది అనదర్ ఇన్వర్టర్ అండ్ 0 ఇస్తే బార్ 1 విల్ బికమ్ 0 అండ్ అది లాక్ అయిపోయి ఉంటుంది. కానీ మనం అవుట్పుట్ని చేంజ్ చేసుకోవాలంటే ఆ వైర్ ఓపెన్ చేసి ఇన్పుట్ అప్లై చేయాలి. దానికోసమే మనం ఏం చేస్తున్నాం అంటే ఈ నార్ గేట్స్ ఆర్ నాండ్ గేట్స్ అనేవి వాడుతున్నాం. సో ఇప్పుడు నార్ గేట్స్ యూజ్ చేసి ఎస్ఆర్ నార్ గేట్. సో నార్ గేట్కి వచ్చేసరికి 0 ఇచ్చారనుకోండి, సెకండ్ ఇన్పుట్ ఏదైనా సరే 0 ప్లస్ ఏ విల్ గివ్ యూ ఏ బార్. నార్ గేట్ కి డిజేబుల్ ఇన్పుట్ ఏంటి? 1. 1 ప్లస్ ఎనీథింగ్ ఈజ్ వాట్? 1. హోల్ బార్ విల్ గివ్ యూ 1. సో ఇక్కడ డిజేబుల్ ఇన్పుట్ వచ్చి 1. ఓకే, సో ఇప్పుడు let us take here also all possibilities 0 0 0 1 1 0 1 1. ఈ పార్ట్ లో కొంచెం ఎక్కువ స్ట్రెస్ చేస్తాను, ఎందుకంటే మొత్తం మీ సీక్వెన్షియల్ సర్క్యూట్స్ మొత్తం కూడా దీన్ని ఈ సర్క్యూట్స్ బేస్ చేసుకునే ఉంటుంది. ఇది బేసిక్ లాగా, ఫండమెంటల్ లాగా. ఇది క్లియర్ గా అర్థమైతే మీకు మొత్తం అర్థం అవుతుంది. దిస్ ఈస్ ద చాప్టర్ వేర్ యూ నీడ్ టు కాన్సన్ట్రేట్ మోర్. డిజిటల్ లో ఎస్ఆర్ క్యూఎన్ ప్లస్ 1, ఎస్ఆర్ 0 0 0 1 1 1 1 0. ఓకే, ఇప్పుడు మనం అన్ని కండిషన్స్ ని చెక్ చేద్దాం. ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేస్తున్నానంటే 0 0 దగ్గర. సో నేనేం చేస్తానంటే ఇక్కడ ఇనీషియల్ గా 0 1 తీసుకుంటున్నా. ఇవి ఇనీషియల్ వాల్యూస్, ఓకేనా? సో లెట్ us స్టార్ట్. ఎస్ ఈక్వల్ టు 0, ఆర్ ఈక్వల్ టు 0. S0 R0 తీసుకుంటే, S0 R0 తీసుకుంటే ఏమవుతుందో చూద్దాం. ఎస్ ప్లేస్ లో 0 పెట్టాను, ఆర్ ప్లేస్ లో 0 పెట్టాను. ఇప్పుడు ఏమవుతుంది నాకు? when this is equal to 0, this can be, ఇక్కడ డిజేబుల్ ఇన్పుట్ అనేది 1 కదా. డిజేబుల్ ఇన్పుట్ అనేది 1 కాబట్టి ఏం చేయాలి నేను ఇప్పుడు? ఐ నీడ్ టు అండర్స్టాండ్ ఇఫ్ ద సెకండ్ ఇన్పుట్ ఈజ్, అవుట్పుట్ డిపెండ్స్ ఆన్ ద సెకండ్ ఇన్పుట్ కదా. సెకండ్ ఇన్పుట్ 1 కాబట్టి 0 ప్లస్ 1 1 హోల్ బార్ విల్ గివ్ యూ 0. 0 ప్లస్ 0 0 హోల్ బార్ విల్ గివ్ యూ. ఇక్కడ మళ్ళీ 0 ప్లస్ 0 0 హోల్ బార్ విల్ గివ్ యూ 1. 1 0 ప్లస్ 1 1 హోల్ బార్ విల్ గివ్ యూ 0. అంటే ఏం జరుగుతుంది సార్ ఇక్కడ అంటే, ఆల్రెడీ ఎక్కడైతే ఉందో అది అక్కడే ఉండిపోతుంది, చేంజ్ కావట్లేదు. సో దిస్ ఈస్ క్యూఎన్ ప్లస్ 1 ఈక్వల్ టు క్యూఎన్, నో చేంజ్ కండిషన్. సో నార్ తో చేసినప్పుడు నాకు 0 0 కి నో చేంజ్ వస్తుంది, నాండ్ తో చేసినప్పుడు 1 1 కి నో చేంజ్ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ కండిషన్ ఏంటంటే ఎస్ ఈక్వల్ టు 0, ఆర్ ఈక్వల్ టు 1. ఎస్ అనేది 0 పెడదాం, ఆర్ 1 పెడదాం. ఇనీషియల్ గా మీరు ఏదో ఒకటి తీసుకోండి, ఇక్కడ మీకు నచ్చిన వాల్యూస్ తీసుకోండి. ఇవి ఇనీషియల్ వాల్యూస్. ఇప్పుడు
లిసన్ కేర్ఫుల్లీ, జాగ్రత్తగా వినండి. ఈ కేసులో ఏమవుతుంది? ఈ కేసులో ఏమవుతుంది? S = 0, R = 1 పెట్టుకుంటే డిజేబుల్ ఇన్పుట్ నాకెక్కడుంది? R దగ్గరుంది. R 1 కదా! 1 ప్లస్ ఎనీథింగ్ 1 హోల్ బార్ విల్ గివ్ యూ 0. 0 ప్లస్ 0 0 హోల్ బార్ విల్ గివ్ యూ 1. ఫినిష్. కదా! ఒక ఇన్పుట్ ఎక్కడ 1 అవుతుందో చెక్ చేసుకుంటున్నాం. 1 ప్లస్ ఎనీథింగ్ విల్ గివ్ యూ 1 హోల్ బార్ విల్ గివ్ యూ 0. సో దిస్ ఈస్ వాట్ వి కాల్ Q ఏమైంది ఇక్కడ? 0 అయింది కాబట్టి రీసెట్ కండిషన్. మన అవుట్పుట్ మెయిన్ అవుట్పుట్ అనేది QA కదా! అట్లాగే మనం S = 1 మినిట్. ఇప్పుడు S = 1, R = 0 తీసుకుంటాం. I want to apply S = 1, R = 0. సో S = 1, R = 0 కండిషన్‌లో ఏమవుతుంది? ఒక ఇన్పుట్ 1 అవ్వగానే నార్ గేట్ అవుట్‌పుట్‌లో రెండో ఇన్పుట్ ఏదైనప్పటికీ ఇక్కడికి ఏమొస్తుందమ్మా? 0. 0 + 0 0 హోల్ బార్ విల్ గివ్ యూ 1. దట్ ఈస్ మై Qn + 1 = 1. Qn + 1 = 1. We call it as a set condition. లాస్ట్‌లో సో లాస్ట్ కండిషన్ ఈస్ వెన్ S = 1, R = 1. S, R రెండు 1s అయితే ఒక ఇన్పుట్ 1 అయితే రెండో ఇన్పుట్‌లో ఏమున్నప్పటికీ నా అవుట్పుట్ ఏమవుతుంది? నార్ గేట్ యొక్క అవుట్పుట్ ఏమవుతుందండి? 0. సో 0. సో 0 0 ఈస్ ఇన్వాలిడ్ కండిషన్. సో SR నార్ లాచ్‌కొచ్చేసరికి మన ట్రూత్ టేబుల్ ఎలా వచ్చిందంటే 0 0 0 1 1 0 1 1 కొచ్చేసరికి Qn + 1 = హియర్ Qn 0 1 అండ్ హియర్ దిస్ వన్ ఈస్ ఇన్వాలిడ్. ఇప్పుడు ఇది నార్ లాచ్ యొక్క ట్రూత్ టేబుల్. 0 ఇచ్చినప్పుడు S అనేది 1 ఇస్తే సెట్ అవుతుంది. R 1 ఇస్తే రీసెట్ అవుతుంది. 0 0 ఇస్తే నో చేంజ్. సార్ ఓకే సార్. అసలు దీనివల్ల ఉపయోగం ఏంటి సార్ అంటే చూడండి. ఇది డేటా ఎలా స్టోర్ చేయడానికి పనికొస్తుందంటే దిస్ ఈస్ ద బేసిక్ మెమరీ ఎలిమెంట్ ఇన్ ఎనీ సర్క్యూట్. SRAM అంటాం కదా! మన క్యాచ్ మెమరీ కంప్యూటర్‌లో వాడే SRAMలో ఫ్లిప్ ఫ్లాపే వాడతారు. సో యూ కెన్ సీ హియర్ అసలు ఈ ఫ్లిప్ ఫ్లాప్ ఈ బేసిక్ మెమరీ ఎలిమెంట్ అసలు డేటా ఎలా స్టోర్ చేస్తుంది సార్ జీరోస్ అండ్ వన్స్‌లో అంటే చూడండి ఇట్స్ వెరీ సింపుల్. మీరు సపోజ్ 0 స్టోర్ చేయాలనుకుంటున్నారు. ఏం చేయాలంటే SR లాచ్‌కి 0 1 అప్లై చేయండి. 0 1 అప్లై చేయగానే ఏమైపోతుంది? అది 0 అయిపోతుంది. ఆ తర్వాత SR‌ని 0 0 చేసేయండి. అప్పుడు ఏమైపోతుంది? ఇట్ విల్ స్టే అట్ దట్ వాల్యూ. మీరు 1 స్టోర్ చేయాలనుకోండి. 1 0 ఇవ్వండి SR‌కి. తర్వాత ఏం చేసేస్తారు? మేక్ బోత్ SR 0 0. ఇట్ విల్ సేవ్ అట్ ద ప్రీవియస్ వన్. ఇప్పుడు యాక్చువల్‌గా ఇన్పుట్స్ ఎప్పుడు పడితే అప్పుడు రాకుండా దానికి ఒక కంట్రోల్ పెట్టుకోవాలని అనుకుంటే మనం ఏం చేయాలంటే క్లాక్ సిగ్నల్ అనేది వాడతాం. దట్ ఈస్ వాట్ యూ విల్ గెట్ ద ఫ్లిప్ ఫ్లాప్. నార్మల్‌గా ఇక్కడ చూస్తే మీకు SR నాండ్ లాచ్‌కి ఒక ట్రూత్ టేబుల్ వచ్చింది. నార్ లాచ్‌కి ఇంకో ట్రూత్ టేబుల్ వచ్చింది. సో 2 ట్రూత్ టేబుల్‌లో లాచ్ అంటే ఏది గుర్తుపెట్టుకోవాలంటే దిస్ ఈస్ ద స్టాండర్డ్ ట్రూత్ టేబుల్ ఫర్ ద లాచ్. అండ్ ఫ్లిప్ ఫ్లాప్‌కెళ్ళేసరికి 2 ఒకటే ట్రూత్ టేబుల్ వస్తాయి. ఇక్కడ కొన్ని డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఎక్స్టర్నల్‌గా నేను క్లాక్ అనేది పెట్టలేదు. కంట్రోల్ లేదు. క్లాక్ అనే కంట్రోల్ మనం యాడ్ చేయొచ్చు. అట్లాగే ఇక్కడ ఇన్వాలిడ్ స్టేట్‌ని రిమూవ్ చేయాలి. అది జేకే ఫ్లిప్ ఫ్లాప్ యూజ్ చేసి చేస్తాం. ఇప్పుడు లెట్ us see one by one. So disadvantage with the latch is it is having different truth table for NAND and NOR implementations. Invalid state is present. It is also having not control over the inputs. We can overcome by using flip flops. So ఇదొక క్వెషన్ ఇచ్చారు. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు. సార్ ఈ S అనేది కింద ఎందుకు పెట్టారంటే బికాస్ ఆఫ్ దట్ ఓన్లీ వెన్ ఐఎమ్ గివింగ్ S = 1 ఐఎమ్ గెటింగ్ 1. వెన్ S = 0 ఐఎమ్ గెటింగ్ 0. సో అది ఇట్ ఈస్ గివింగ్ యూ R1 ఇచ్చినప్పుడేమో రీసెట్, S1 వచ్చినప్పుడు సెట్ కావడం కోసం ప్రాపర్‌గా ఐ కెప్ట్ డిజైన్‌లో వి షుడ్ కీప్ S ఎట్ ద బాటమ్, R ఇన్ ద టాప్ ఫర్ ద ఇంటర్నల్ సర్క్యూట్. బాక్స్‌లో చూపించినప్పుడు ఎలా ఇచ్చినా ఓకే. సో క్వెషన్ చేద్దాం. క్వెషన్ అవసరం లేదులెండి. TTL లాజిక్ ఫ్యామిలీస్ తీసేసాడుగా. ఇది చేద్దాం. చూడండి ఇక్కడ ఎగ్జామినర్ ఇచ్చిన క్వెషన్ ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఎగ్జామినర్ ఏమంటున్నాడు? Vi అనేది -2 అయితే P 0 అవుతుంది.
విఐ +3 అయితే పి జీరో అవుతుంది. విఐ జీరో అయితే పి జీరో. విఐ జీరోలో ఉన్నప్పుడు పి జీరోలో ఉండొచ్చు, 1లో ఉండొచ్చు, ఎవరికి తెలుసు అంట. ఓకే. సో ఈ నాలుగిట్లో ఏది కరెక్ట్ అనేది మనం చూద్దాం ఇప్పుడు. లెట్ us సాల్వ్ ద క్వెషన్స్. సో ఈ క్వెషన్ సాల్వ్ చేయడానికి ఫస్ట్ ఎగ్జామినర్ ఇచ్చిన కండిషన్ తీసుకుందాం. ఇది ఈ పిని నేను క్యూ అనుకుంటే, ఇది నార్ లాచ్ కాబట్టి ఈ బాటమ్ పార్ట్ ని ఎస్ అనుకుంటా, టాప్ పార్ట్ ని ఆర్ అనుకుంటాను. ఓకేనా? ఇప్పుడు ఎస్ కి ఏమొస్తుంది, ఆర్ కి ఏమొస్తుందో చూద్దాం. దీన్ని ఏమంటాం మనం? కంపరేటర్ అంటాం కదా. సో వెనెవర్ జస్ట్ 1 మినిట్, ఒక్క నిమిషం. సారీ. Okay, let us do it now. విఐ ఈక్వల్ టు ఫస్ట్ కేసు ఏంటండి, -2 పెడదాం. ఆప్ యాంప్ కంపరేటర్ ప్రకారం ఇక్కడ -2 ఉంది, ఇక్కడ +2 ఉంది. పాజిటివ్ ఈజ్ లెస్ దాన్ నెగటివ్, యూ విల్ గెట్ 0. ఇక్కడ -2 ఉంది, ఇక్కడ -1 ఉంది. హియర్ పాజిటివ్ ఈజ్ మోర్ పాజిటివ్ కంపేర్డ్ టు నెగటివ్, కాబట్టి ఇక్కడ 1 వస్తుంది. వెన్ ఎవర్ ఎస్ ఈజ్ 1, ఆర్ ఈజ్ 0, యూ గెట్ క్యూ ఈక్వల్ టు 1. సో ఎగ్జామినర్ ఏం చెప్పాడు? 0 అని చెప్పాడు, అంటే రాంగ్. చూడండి, ఇది ఆప్ యాంప్ కంపరేటర్. కంపరేటర్ లో పాజిటివ్ టెర్మినల్ ఈజ్ గ్రేటర్ దాన్ నెగటివ్ టెర్మినల్ అంటే కంపరేటర్ లో ఏమవుతుందమ్మా? పాజిటివ్ గ్రేటర్ దాన్ నెగటివ్ అయితే యు గెట్ 1. పాజిటివ్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు నెగటివ్ టెర్మినల్ అయితే యుల్ గెట్ 0. దిస్ ఇస్ హౌ ఆప్ యాంప్ కంపరేటర్ విల్ వర్క్ ఐడియల్లీ. సో ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ కండిషన్. విఐలో 3 పెట్టారు. 3 పెద్దదా, 2 పెద్దదా? సార్ 3 ఈజ్ గ్రేటర్ దాన్ 2 అంటే నాకు ఇక్కడ ఇది ఎస్, ఇది ఆర్. ఓకే. సో 3 పెద్దదా, -1 పెద్దదా? 3 పెద్దది. నెగటివ్ టెర్మినల్‌లో ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ 0 వస్తుంది. సో S0 R1 అంటే నా P ఏమవుతుందండి? S0 R1 అంటే P0. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. అట్లాగే మీరు మిగతా ఆప్షన్స్ కూడా చెక్ చేసుకోవాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ థర్డ్ ఆప్షన్ చూద్దాం. విఐ 0 అయినప్పుడు 0 పెద్దదా, 2 పెద్దదా? 2 పెద్దది కాబట్టి ఇక్కడ 0 వస్తుంది. 0 పెద్దదా, -1 పెద్దదా? 0 పెద్దది సార్ -1 కంటే. అంటే నెగటివ్ టెర్మినల్ ఎక్కువ వోల్టేజ్‌లో ఉంది. ఈ కేస్‌లో నెగటివ్ టెర్మినల్ ఎక్కువ వోల్టేజ్ కాబట్టి 0. సో ఇక్కడ S0 R0. నార్ గేట్‌కి S, R 0 అయితే P ఏమవుతుందమ్మా? ఇట్ విల్ బి ఇన్ ద నో చేంజ్ కండిషన్. నో చేంజ్ కండిషన్ అంటే ఇది ఎంఎస్‌క్యూ. ఇది కూడా కరెక్టే. ఇది కూడా కరెక్టే. అర్థమైందా? ఇక్కడ బి కూడా కరెక్టే. డి కూడా కరెక్టే. 2 ఆప్షన్స్ కరెక్ట్ అవుతాయి. ఓకే. ఎందుకంటే ఇది S0 R0 అన్నప్పుడు నార్ గేట్‌కి ఒక 0 ఇస్తే ఏంటి? నో చేంజ్ అని చెప్పాను. నో చేంజ్ అంటే ఇది ఎందులో ఉంటే దానికి ఇట్ విల్ కంటిన్యూ ఇన్ థాట్ కదా. సో నార్మల్‌గా ఇది మీకు అర్థమైతే చూడండి. నా దగ్గర ఒక కీబోర్డ్ ఉందనుకోండి. కీబోర్డ్‌లో ఇప్పుడు కాదు, ఓల్డెన్ డేస్‌లో ఏంటంటే కీబోర్డ్‌లో స్విచ్ ప్రెస్ చేస్తాం కదా మనం. ప్రెస్ చేసినప్పుడు అది బౌన్స్ అవుతది. కీ బౌన్సింగ్ ఎఫెక్ట్ అంటాం. ఇలా కొట్టారంటే అది ఒక 2 సార్లు తగలొచ్చు. తగిలినప్పుడు ఏమవుతుందంటే మీరు పీ కొడితే అది పీ, 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 పీ అని టైప్ చేయొచ్చు. సో దాన్ని అవాయిడ్ చేయడం ఎలా అంటే చూడండి, ఈ స్విచ్ అనేది ఇక్కడ ఉంది. నేను ప్రెస్ చేయగానే ఇక్కడికెళ్ళింది.
అది ఒక్కొక్కసారి మన మెకానికల్‌గా వైబ్రేట్ అవ్వచ్చు కదా! ఆ వైబ్రేట్ అయితే ఏమవుతుంది 5 వోల్ట్స్‌కి పి 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 అని టైప్ అయిపోవచ్చు కదా! అట్లాంటి ఎర్రర్ రాకూడదంటే ఏం చేయాలంటే ఇలాంటి సో దిస్ ఈస్ కాల్డ్ కీ బౌన్సింగ్. ఒకసారి కొడితే మీద పైకెళ్ళి కొంచెం ఇలా అయ్యి అప్పుడు స్టేబుల్ అవుతుంది. వైబ్రేట్ అయ్యి డాంపింగ్ అంటాం కదా! సో ఈ అవాయిడ్ చేయాలంటే ఏం చేయొచ్చంటే మనం చూడండి ఇలాంటి సర్క్యూట్ వాడుకోండి. ఇదేంటంటే యూ కెన్ సే నాండ్ లాచ్. సో ఫస్ట్ ఎలా ఉంది ఇది? ఫర్ ఎగ్జాంపుల్ స్విచ్ అనేది పొజిషన్ 1లో ఉందనుకుందాం. అప్పుడు సెట్ బార్, క్లియర్ బార్ అనేవి ఏమవుతాయి? యూ కెన్ సే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎస్ అండ్ ఆర్. ఈ ఎస్ అండ్ ఆర్ అనేవి ఏమవుతాయి చెప్పండి? స్విచ్ అనేది పొజిషన్ 1లో ఉంటే ఇక్కడ నేను గ్రౌండ్ ఇస్తున్నాను. అంటే 0. ఆర్ 0 అవుతుంది. ఎస్ అనేది 5 వోల్ట్స్‌లో ఉంది. ఎస్ అనేది 1లో ఉంది. అంటే మీకు అవుట్‌పుట్ 0. ఇప్పుడు స్విచ్ సెకండ్ పొజిషన్‌లో పెట్టాననుకుందాం. ఎస్ఆర్ ఏమవుతుందో చెప్పండి. స్విచ్ తీసుకొచ్చి పైన పెట్టాననుకోండి. ఇప్పుడు ఇది 0 అయిపోతుంది. అంటే ఎస్ 0 అయిపోతుంది. ఆర్ అనేది 1 లోకొస్తుంది. ఎందుకంటే ఈ స్విచ్ ఇక్కడ నుంచి తీసేస్తే 5 వోల్ట్ కనెక్ట్ అయింది కాబట్టి. అంటే ఇక్కడ ఏమవుతుంది నాకు 1 వస్తుంది. ఇప్పుడు మధ్యలో ఉంది సార్. ఇలాగా ఊగుతుంది సార్. ఇది కిందకి రావట్లేదు, పైకి వెళ్ళట్లేదు. అటు ఇటు, అటు ఇటు ఇలా ఊగుతానే ఉంది సార్. ఇప్పుడు ఏం చేస్తాం సార్ అంటే ఆ మధ్యలో ఉన్నప్పుడు ఏమవుతుంది? మధ్యలో పెట్టాననుకోండి. స్విచ్ మిడిల్‌లో ఉందనుకోండి. స్విచ్ మిడిల్‌లో ఉన్నప్పుడు ఎస్ అండ్ ఆర్ ఏమవుతాయండి ఇక్కడ 1, 1. అప్పుడేమవుతుంది ఇది? నో చేంజ్‌లో ఉంటుంది. అంటే ప్రీవియస్ వాల్యూలో ఉండిపోతుంది. సో, ఆ టాగ్లింగ్ కండిషన్‌ని అవాయిడ్ చేస్తాం. ఇప్పుడు ఈ స్విచ్ మధ్యలో ఉన్నాయి. ఇలా కొట్టుకుంటున్నా ఇబ్బందేం లేదు మనకి. ఎందుకంటే మధ్యలో ఉన్నప్పుడు ఇట్ విల్ స్టే అట్ ద నో చేంజ్ కండిషన్. అవుట్‌పుట్ విల్ స్టే అట్ ద నో చేంజ్ కండిషన్. దీన్నే మనం డీబౌన్సింగ్ ఎఫెక్ట్ అంటాం. కాంప్రహెన్సివ్ అయితే కొంచెం ఎక్కువ ఎలాబొరేట్‌గా చెప్తాం మనం. ఇక్కడ x ఈక్వల్ టు 0, y ఈక్వల్ టు 1, 0, 0, 1, 1 ఇస్తే ద కరస్పాండింగ్ స్టేబుల్ అవుట్‌పుట్స్ ఆఫ్ p, q. ఓకే. ఇదేంటిది అసల? నాండ్ లాచ్. ఎక్స్ అండ్ వై 0, 0 సారీ 0, 1 ఇచ్చారంట. తర్వాత 0, 0 ఇచ్చారంట. అప్పుడు 1, 1 ఇచ్చారంట. పీ, క్యూ ఏమవుతాయని అడుగుతున్నాడు. ఇక్కడ పీ వచ్చి మనకి క్యూ బార్ అనుకున్నాం. ఇవి ఎస్ఆర్ అనుకున్నాం. సో 0, 1 ఇస్తే ఏమొస్తుందో మీకు తెలుసు ఆల్రెడీ 1, 0 వస్తుంది. 0, 0 అనేది ఎస్ఆర్‌కి ఏంటమ్మా ఇన్‌వాలిడ్ కండిషన్. ఎప్పుడైతే మీరిక్కడ ఇది 0, ఇది 0 ఇస్తారో ఇక్కడ ఏమున్నప్పటికీ 0 ప్లస్ ఎనీథింగ్ ఈస్ 0 ఇంటూ ఎనీథింగ్ ఈస్ 0 హోల్ బార్ విల్ గివ్ యూ 1, 1. హియర్ వెరీ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఈస్ దిస్. మీకు నాండ్ లాచ్‌కి ఏం చెప్పాను 1, 1 అనేది నో చేంజ్ కండిషన్ ఇస్తుంది. కానీ ఇప్పుడు ఇట్ విల్ నాట్ గివ్ యూ నో చేంజ్. ఎందుకంటే హియర్ ఇనీషియల్లీ ఇన్‌వాలిడ్ కండిషన్. ఇదేం కండిషన్ అమ్మా? ఇన్‌వాలిడ్ కండిషన్. ఇన్‌వాలిడ్‌లో ఉండగా 1, 1 ఇస్తే ఏమవుతుందో చూద్దాం. అంటే నాకిక్కడ దిస్ ఈస్ మై నాండ్ గేట్. ఇన్‌వాలిడ్‌లో ఉండగా నేనేం చేశానంటే యెస్ అండ్ ఆర్‌లో 1, 1 అప్లై చేశా. ఇప్పుడు ఈ 1 ఇక్కడికొస్తుంది, ఈ 1 ఇక్కడికొస్తుంది. అయితే 1 ఇంటూ 1 వన్స్ ఆర్ హోల్ బార్ విల్ గివ్ యూ 0. 1 ఇంటూ 1 వన్స్ ఆర్ హోల్ బార్ విల్ గివ్ యూ 0. అంటే ఒకవేళ 2 గేట్స్‌కి ఒకటే డిలే ఉంటే, మళ్ళీ ఇందులో ఫస్ట్ గేట్‌కి తక్కువ డిలే, నెక్స్ట్ గేట్‌కి ఎక్కువ డిలే ఉందనుకోండి, అప్పుడు మళ్ళీ వేరు. ఇప్పుడు 0, 0 అయిపోయాక ఇది ఆగదు. ఈ 0, 0 మళ్ళీ ఏం చేస్తుందంటే బ్యాక్‌కి వెళ్తుంది. 1, 0 will give you 1 whole bar. 1 into 0 will give you 0 whole bar will give you 1. 1 into 0 will give you 0 whole bar will give you 1. అంటే ఇది ఇలా మారుతూనే వస్తుంది. Assume both equal delay. రెండిటికి ఈక్వల్ డిలే అనుకుంటే ఆ 1, 1 కాస్త 0, 0కి మారి 0, 0 కాస్త 1, 1కి మారి అలా టాగుల్ అవుతా వస్తుంది. సో దిస్ ఈస్ వాట్ హ్యాపెన్స్. సో నెక్స్ట్ సెకండ్ కేస్‌లో ఫస్ట్ కేస్‌లో మీకేమొస్తుంది? ఒక్క నిమిషం. 1, 0 వస్తుంది. సెకండ్ కేస్‌లో 1, 1 వస్తుంది. సో ఫస్ట్ కేస్‌లో 1, 0 సెకండ్ కేస్‌లో 1, 1 ఇంతవరకు కరెక్ట్. థర్డ్ కేస్‌లో ఏమవుతుందంటే చూడండి. ఐ విల్ టెల్ యూ దిస్ కండిషన్ ఆల్సో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
ఈ గేట్ ఫాస్ట్, ఈ గేట్ స్లో అనుకుందాం. అంటే ప్రాపగేషన్ డిలే ఆఫ్ ద ఫస్ట్ గేట్ ఈస్ లెస్ దాన్ సెకండ్ గేట్. అప్పుడేమవుతుందంటే ఫస్ట్ ఈ గేట్ మారిపోతుంది. అప్పుడు ఈ 0 వచ్చి 0 ఇంటూ 1కి వచ్చేసరికి 0 హోల్ బార్ విల్ గివ్ యూ 1. అంటే ఫస్ట్ ఇది మారిపోతుంది. అదే మీకు ఫర్ ఎగ్జాంపుల్ రివర్స్ సెకండ్ గేట్ ఫాస్ట్ అనుకుందాం. ఒకవేళ సెకండ్ గేట్ ఫాస్ట్ అయితే ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ ఈ గేట్ మారుతుంది. 1 ఇంటూ 1 1 హోల్ బార్ 0, 0 ఇంటూ 1 0 హోల్ బార్ అలా. అంటే ఇట్ డిపెండ్స్. ఇది TG1 లెస్ దాన్ TG2. హియర్ TG1 గ్రేటర్ దాన్ TG2. This will happen when TG1 equal to TG2. This is when S equal to 1, R equal to 1 with initially invalid output of SR NAND latch. ఓకే. అంటే ఈ కేసులో అవుట్‌పుట్ ఏమవుతుందమ్మా? ఏదైనా అవ్వచ్చు సార్. 10 అవ్వచ్చు, 01 అవ్వచ్చు. మనం చెప్పలేము. ఒకవేళ 2 ఈక్వల్ డిలే అని స్పెసిఫై చేస్తే ఎగ్జామినర్ స్పెసిఫై చేసాడా? చేయలేదు కదా! చేస్తే అప్పుడు అది 1 1 0 0 కింద టాగుల్ అవుతా వస్తుంది. ఇప్పుడు ఫ్లిప్ ఫ్లాప్‌కెళ్దాం. ఓకే. ఫిగర్ బానే ఉంది కాబట్టి వాడేద్దాం. నాకు యాక్చువల్‌గా టైప్డ్ కంటెంట్ నచ్చదు. టేబుల్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇలా ఉంటే చిరాకుగా ఉంది. హ్మ్. ఇప్పుడు ఈ సర్క్యూట్‌లో చూడండి. ఇది నాండ్ లాచ్. నేను ఫ్లిప్ ఫ్లాప్‌కొచ్చాను ఇప్పుడు. ఫ్లిప్ ఫ్లాప్ అంటే ఏంటి? నాకు ఎక్స్‌ట్రా ఒక సిగ్నల్ వచ్చింది. ఆ సిగ్నల్ పేరేంటంటే క్లాక్. ఇప్పుడేంటంటే క్లాక్ అనేది మీకు తాళం కప్పు లాంటిది. క్లాక్ 1లో ఉంటే సర్క్యూట్ పనిచేస్తుంది. క్లాక్ 0 చేసామంటే మీరు ఏ ఇన్‌పుట్ ఇచ్చినా అది చదవదు. అంతే సింపుల్‌గా చెప్పాలంటే. చూడండి ఇక్కడ ఇది నాండ్ లాచ్ అంటే మీకు నాండ్ లాచ్‌లో సీ హియర్ ఇఫ్ క్లాక్ ఈక్వల్ టు 0 ఇది 0 అనుకోండి. 0ని దేనితో మల్టిప్లై చేసినా మీకేమొస్తుంది? నాండ్ లాచ్ ట్రూత్ టేబుల్ మళ్ళీ చెప్తున్నాను గుర్తు తెచ్చుకోవడానికి. 0 0 0 1 1 1 1 0 యేసుకుంటే QN+1 ఎంత? నాండ్ లాచ్‌కి ఇన్వాలిడ్ 1 0 నో చేంజ్ కదా! సో, ఇప్పుడు ఫస్ట్ కండిషన్ ఒక ఇన్ క్లాక్ 0 అయితే నాండ్‌కి ఒక ఇన్‌పుట్ 0 అయితే ఇక్కడ ఏదున్నప్పటికి ఏమొస్తుంది? 1 ఇక్కడ ఏదున్నప్పటికి ఏమొస్తుందమ్మా? 1 వస్తుంది కదా! నాండ్‌కి ఒక ఇన్‌పుట్ 0 అయితే సెకండ్ ఇన్‌పుట్‌లో ఏమున్నా అంటే క్లాక్ 0 చేయగానే 1 1 వస్తుంది. 1 1 ఇస్తే నాండ్ లాచ్ అవుట్‌పుట్ ఏమవుతుందండి? సీ హియర్ ఐ యామ్ టేకింగ్ క్లాక్ ఇంటూ కన్సిడరేషన్. వెన్ క్లాక్ ఈస్ నాట్ గివెన్ క్లాక్ 0లో ఉన్నప్పుడు ఎస్ఆర్‌లో ఏమున్నప్పటికీ నా అవుట్‌పుట్ ఏమవుతుందంటే ప్రీవియస్ స్టేట్‌లో ఉండిపోతుంది. మై అవుట్‌పుట్ విల్ బి ఇన్ ద ప్రీవియస్ స్టేట్. ఇది క్లాక్ 0 ఉన్నప్పుడు ఏం జరుగుతుందో చూపించాను. మీకు క్లాక్ 1 ఉన్నప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. క్లాక్ అనేది 1 చేశాననుకోండి. ఇప్పుడు మీకేమవుతుందంటే ఎస్ ఇంటూ 1 ఈజ్ ఎస్. ఇక్కడికెళ్తుంది ఎస్ బార్. ఆర్ ఇంటూ 1 ఈజ్ ఆర్. ఇక్కడికేమెళ్తుంది ఇంటర్నల్‌గా ఆర్ బార్ ఎళ్తుంది. అంటే వెన్ క్లాక్ ఈజ్ 1 మనం 0 0 ఇస్తున్నాం బయట. లోపలికేమెళ్తుంది? 1 1 ఎళ్తుంది. 1 1 అంటే ఏంటమ్మా? నో చేంజ్. మనం 0 1 బయట నుంచి ఇస్తే క్లాక్ 1లో ఉన్నప్పుడు లోపలికి 1 0 వెళ్తుంది. 1 0 అంటే ఏంటండి? అవుట్‌పుట్ షుడ్ బి 0. సిమిలర్‌లీ హియర్ అవుట్‌పుట్ షుడ్ బి 1. 1 1 ఇస్తే ఇంటర్నల్‌గా 0 0 వెళ్తుంది. 0 0 ఈస్ ఇన్వాలిడ్ కండిషన్ హియర్. సో, హియర్ 0 ఇప్పుడు ప్రాపర్‌గా అర్థం చేసుకోండి. క్లాక్ 0 ఇస్తే నో చేంజ్. క్లాక్
1 ఇస్తే 0 0కి నో చేంజ్, 0 1కి 0, 1 0కి 1, 1 1కి ఇన్వాలిడ్ కండిషన్. ఇది ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ యూజింగ్ నాండ్ లాచ్. అట్లాగే నార్ లాచ్ తో కూడా చేయొచ్చు మీరు. నార్ లాచ్ తో చేసినప్పుడు సేమ్ స్టోరీ అమ్మా. ఇక్కడ క్లాక్ 0 చేశారనుకోండి, క్లాక్ 0 చేశారనుకోండి, 0 నుంచి 0 దేంతో మల్టిప్లై చేసినా మీకు 0 0 కదా వస్తుంది. సో ఎస్ఆర్ లాచ్ చూడండి, క్లాక్ ఈజ్ 0. మీ రెండో ఇన్పుట్ సేమ్ ఉన్నప్పటికీ ఇట్ విల్ బి ఇన్ ద నో చేంజ్ స్టేట్. సారీ గైస్, జస్ట్ గివ్ మీ 1 minute. సో లాస్ట్ వన్. Yeah. When clock is 0, SR ఇది నార్ ల్యాచ్. నార్ ల్యాచ్ కి వచ్చేసరికి QSR QN+1. మీరే చెప్పండి, 0 0 0 1 1 1 0 1 1 ఏమవుతాయో ఆల్రెడీ మనం డిస్కస్ చేసింది. నో చేంజ్ 0 1 Q, ఇది ఇన్వాలిడ్ కదా. సో ఇప్పుడు ఎప్పుడైతే క్లాక్ 0 అవుతుందో ఎండ్ గేట్ కి ఒక ఇన్పుట్ 0 అవగానే అవుట్పుట్, ఇది ఎండ్ గేట్. అర్థం చేసుకోండి, కంట్రోల్ కి ఎండ్ గేట్ వాడుతున్నాం ఇక్కడ. 0 ఇంటూ ఎనీథింగ్ అనేది 0 కదా. అవుట్పుట్ లో ఏమొస్తుంది? 0 0 0 0 మీన్స్ వాట్? నో చేంజ్. సో వెన్ క్లాక్ ఈజ్ 0, ఎస్ఆర్ లో మీరు ఏదైనా పెట్టుకోండి, క్లాక్ లేకపోతే నా QN+1 ఏమవుతుందమ్మా? ఇట్ విల్ బి ఇన్ ద నో చేంజ్ కండిషన్. మరి క్లాక్ 1 ఇస్తే ఏమవుతుంది సార్ అంటే, ఇదే సర్క్యూట్ లో క్లాక్ 1 ఇచ్చి చూద్దాం. If I give clock is equal to 1, now what happens? When clock is equal to 1, 1 into R, 1 into S, అంటే ఇది నార్మల్ నార్ ల్యాచ్ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు క్లాక్ 1 ఇవ్వగానే 0 0కి నో చేంజ్, 0 1కి 0, 1 0కి 1కి ఇన్వాలిడ్. ఇది ఈ ట్రూత్ టేబుల్ చూడండి, రెండు ఒకటేనా కదా. ఇప్పుడు ఫ్లిప్ ఫ్లాప్ అంటే ఇంకా మనం ఆలోచించాల్సిన పని లేకుండా ఒకటే ట్రూత్ టేబుల్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటది? 0 0 అంటే నో చేంజ్, 0 1 అంటే 0, 1 0 అంటే 1, 1 1 అంటే ఇన్వాలిడ్ కండిషన్. దట్స్ ఇట్. వెదర్ ఇది లోపల నార్ గేట్స్ తో చేసినా, నాండ్ గేట్స్ తో చేసినా, ఫ్లిప్ ఫ్లాప్ విల్ గివ్ యూ సేమ్ ట్రూత్ టేబుల్. దానికోసమే మనం కింద ఎస్ పెట్టడం, ఈ ఎండ్ గేట్స్ పెట్టడం అన్ని చేసాం. ఫైనల్లీ వీఆర్ ఏబుల్ టు అచీవ్ దిస్ యూనిక్ ట్రూత్ టేబుల్ నౌ. సో ప్రతి ఫ్లిప్ ఫ్లాప్ కి మనం 3 కండిషన్స్ ని గుర్తుపెట్టుకోవాలి. అవేంటంటే క్యారెక్టరిస్టిక్ టేబుల్, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అండ్ ఎక్సైటేషన్ టేబుల్. సో ప్రతి ఫ్లిప్ ఫ్లాప్ కి మనం we should remember 3 things. Characteristic table of SR flip flop, SR QN+1, 0 0 0 1 1 0. ఒక్క నిమిషం. సో ఈ క్యారెక్టరిస్టిక్ టేబుల్ తర్వాత ఎలా వాడతామో చూపిస్తాను. ఇప్పుడు SR అండ్ QN, ఇక్కడికి వచ్చేసరికి QN+1. ఇక్కడ మీరు ఆల్ జీరోస్ నుంచి ఆల్ వన్స్ వరకు తీసుకోండి. అర్థమైందా? ఇప్పుడు లిజన్ కేర్ఫుల్లీ. వెన్ ఎస్ అండ్ ఆర్ ఆర్ జీరోస్, అవుట్పుట్ లో QN ఉంటుంది, ఇక్కడ అవుట్పుట్ లో 0 ఉంటుంది, ఇక్కడ అవుట్పుట్ లో 1 ఉంటుంది. ఎస్ అండ్ ఆర్ ఆర్ 1 1 ఇన్వాలిడ్. ఈ టేబుల్ ఏం చెప్తుందంటే, ఇవి నా ఇన్పుట్స్, ఇది ఆల్రెడీ ఉన్న అవుట్పుట్. నెక్స్ట్ ఏం అవుట్పుట్ వస్తుంది? నాకు నెక్స్ట్ ఏం అవుట్పుట్ వస్తుందమ్మా? ఇక్కడ QN వస్తుంది, ఇక్కడ ఏమొస్తుంది? 0, ఇక్కడ 1, ఇక్కడ ఇన్వాలిడ్. ఇప్పుడు దీన్ని ఒక కే మ్యాప్ తీసుకుందాం. ఒక కే మ్యాప్ తీసుకుని SR QN 0 0 0 1 1 1 1 0 పెట్టుకుంటే, here this will be 0 1 0 0 1 1 double cross. అంటే it will make one quad and pair. My QN+1 equal to S plus R bar QN. దీన్ని మనం ఏమంటామంటే, we call it as a characteristic equation of SR flip flop valid for
ఎస్ ఇంటూ ఆర్ నాట్ ఈక్వల్ టు 1 ఎందుకంటే ఇది వ్యాలిడ్ ఫర్ 000110 కానీ ఎస్ ఆర్ 1 ఉన్నప్పుడు ఈ ఈక్వేషన్ కరెక్ట్ కాదు అప్పుడు వచ్చే అవుట్పుట్ ని మనం ప్రెడిక్ట్ చేయలేము సో దిస్ ఈస్ వాట్ వి కాల్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అండ్ క్యారెక్టరిస్టిక్ టేబుల్ ఆఫ్ ద ఫ్లిప్ ఫ్లాప్ ఇప్పుడు ఎగ్జైటేషన్ టేబుల్ కి వద్దాం ఇది చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేది మనం ఈజీగా డిస్కస్ చేయొచ్చు ఎగ్జైటేషన్ టేబుల్ అంటే క్యారెక్టరిస్టిక్ టేబుల్ అంటే ఫ్లిప్ ఫ్లాప్ యొక్క క్యారెక్టర్ చెప్తుంది ఎగ్జైటేషన్ టేబుల్ అంటే మీరు ఇచ్చే ఇన్పుట్స్ ని ఎగ్జైట్మెంట్ అంటే ఎగ్జైటింగ్ యువర్ సిస్టమ్ అంటే ఇన్పుట్ ఇవ్వడం ఎగ్జైటేషన్ టేబుల్ ఏం చెప్తుందంటే క్యారెక్టరిస్టిక్ టేబుల్ ఎస్ లో ఎంత ఉంది ఆర్ లో ఎంత ఉంది ప్రెసెంట్ వాల్యూ ఎంత అయితే నెక్స్ట్ టైం వస్తుందో చెప్తుంది ఈ ఎగ్జైటేషన్ టేబుల్ రివర్స్ జాబ్ నాకు ప్రెసెంట్లీ క్యూ డిజైన్ లో చాలా ఇంపార్టెంట్ ఇది ప్రెసెంట్లీ క్యూలో 0 ఉంది నా పర్టికులర్ అప్లికేషన్స్ కి నెక్స్ట్ నేను క్యూని 1 చేయాలనుకుంటున్నాను ఇప్పుడు ఎస్ఆర్ లో ఏ ఇన్పుట్స్ ఇస్తే అలా చేస్తుంది అని చెప్పేదే ఎగ్జైటేషన్ టేబుల్ సో రివర్స్ ఏంటది క్యూఎన్ ప్లస్ 1 ప్రెసెంట్ లో 0 ఉంది నెక్స్ట్ నాకు 0 కావాలంటే నేను ఎస్ఆర్ లో ఏమి ఇవ్వాలి సార్ ఇది నో చేంజ్ కండిషన్ కదా సార్ 0 ఇచ్చేయండి ఓకే ఇంకేమైనా పాసిబిలిటీస్ ఉన్నాయా ఉన్నాయి అవుట్పుట్ లో 0 కావాలనుకుంటే మీకు 0 1 ఇచ్చినా కూడా వస్తుంది అంటే ఎస్ లో 0 ఖచ్చితంగా ఇవ్వాలి ఆర్ లో మీరు ఏమి ఇచ్చినా పర్లేదు అది ఇక్కడ నుంచి కూడా చెప్పొచ్చు మనం ఇది చూడండి ఇక్కడ 2 టైమ్స్ అయింది ఇది 0 ఆ 2 టైమ్స్ ఇన్పుట్ లో ఏమి ఇవ్వచ్చు ఎస్ఆర్ 0 ఇచ్చినా 0 1 ఇచ్చినా సరే ఈ కండిషన్ అనేది సాటిస్ఫై చేయగలం మనం అంటే ఎస్ లో 0 ఉండాలి ఆర్ లో మీరు ఏమి ఇచ్చినా పర్లేదు నెక్స్ట్ చూడండి ఎస్ లో 0 ఉంది ఆర్ లో 1 కావాలి అంటే ఇట్ ఈస్ నాట్ నో చేంజ్ కండిషన్ 1 కావాలంటే మీరు ఇన్పుట్ లో 10 ఇవ్వండి ఎస్ లో 1 ఉంది ఆర్ లో నాకు 0 కావాలి సో వెన్ ఎవర్ యూ వాంట్ 0 గివ్ 01 అట్లాగే ఎస్ లో 1 ఉంది ఆర్ లో కూడా 1 ఉంది అంటే నో చేంజ్ కండిషన్ సో చూడు సారీ ప్రెసెంట్ గా 0 ఉంది నెక్స్ట్ నాకు 1 కావాలి మీరు ఏమి ఇవ్వాలమ్మా 10 ప్రెసెంట్ 1 ఉంది నాకు అవుట్పుట్ 0 అవ్వాలంటే 01 ఇవ్వాలి ప్రెసెంట్ 1 ఉంది అవుట్పుట్ నాకు నెక్స్ట్ కూడా 1 కావాలి అప్పుడు నేను ఇన్పుట్ లో ఏమి ఇవ్వాలి 0 ఇవ్వచ్చు లేదంటే 10 ఇవ్వచ్చు ఏ కేసులో అన్నా సరే మీ అవుట్పుట్ అనేది నెక్స్ట్ స్టేట్ లో ఇట్ విల్ రిమైన్ సేమ్ ఆర్ ఇట్ విల్ బికమ్ 1 కదా సో ఇట్ ఈస్ డోంట్ కేర్ అండ్ 0 కండిషన్ సో ఇప్పుడు క్యూఎన్ ప్లస్ 1 ఎస్ అండ్ ఆర్ రాసుకుంటే 00 01 10 11లో ఇది 0 క్రాస్ అవుతుంది 10 01 క్రాస్ 0 మీరు ఇలా చదివితే పై నుంచి కిందకి ఇది ఎంతైతే ఉంటుందో కింద నుంచి పైకి ఇది సేమ్ ఉంటుంది గుర్తుపెట్టుకోవడం కోసం చెప్తాను ఓకే దిస్ ఇస్ వాట్ వీ కాల్ ఎగ్జైటేషన్ టేబుల్ ఆఫ్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ ఏం చెప్తుంది ఇది ప్రెసెంట్ నా దగ్గర అవుట్పుట్ లో 0 ఉంది ఫ్లిప్ ఫ్లాప్ కి 1 చేయాలంటే నేను ఇన్పుట్ లో ఏమి ఇవ్వాలి అవుట్పుట్ 1 అవ్వాలంటే మీరు ఇన్పుట్ లో 10 ఇవ్వాలి అట్లాగే అవుట్పుట్ ప్రెసెంట్ 1 ఉంది నెక్స్ట్ కూడా 1 కావాలంటే అవుట్పుట్ 1 కావాలంటే 10 ఇవ్వచ్చు లేదా ఇది ఆల్రెడీ 1 లోనే ఉంది కాబట్టి నో చేంజ్ ఇచ్చినా సరే అది 1 లో ఉండిపోతుంది కాబట్టి రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి ఇక్కడ రెండు పాసిబిలిటీస్ లోని ఆర్ అనేది 0 చేస్తే చాలు ఎస్ లో ఏది ఉన్నా పర్లేదు ఇది ఎగ్జైటేషన్ టేబుల్ ఆఫ్ ద ఫ్లిప్ ఫ్లాప్ దట్ ఫినిషెస్ యువర్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ కానీ ఇందులో ఉన్న ఇబ్బంది ఏంటి మనకి ఒక ఇన్వాలిడ్ స్టేట్ అనేది ట్రూత్ టేబుల్ లో ఉంది ద డిసడ్వాంటేజ్ విత్ ద ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ is there is a invalid state in the truth table how can we overcome this invalid state in the truth table by using jk flip flop ఇప్పుడు దీన్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే we will be discussing the jk flip flop so far any doubts you can ask me so jk flip flop here so how do you make the jk flip flop I will show you చూడండి ఇక్కడ దిస్ ఇస్ మై జేకే ఫ్లిప్ ఫ్లాప్ విత్ జే డిఫరెన్స్ ఏముంది జేకేకి ఎస్ఆర్కి ఇక్కడ అవుట్పుట్ ఈస్ గివెన్ యాజ్ ఫీడ్బ్యాక్ టు ద ఇన్పుట్ అగైన్
మరి ఇక్కడ కూడా ఇచ్చాం కదా సార్ అంటే ఒక ఎక్స్ట్రా లేయర్ యాడ్ అయింది. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటో చూపిస్తాం మీకు. ఓకేనా? అంటే ఇన్పుట్ డైరెక్ట్‌గా ఇవ్వకుండా మనం ఇన్పుట్‌ని వయా వన్ ఫీడ్‌బ్యాక్ మల్టిప్లికేషన్‌తో ఇస్తున్నాం. ఫస్ట్‌లీ ఇది నాండ్ గేట్ కదా! నేను ఈ నాండ్ గేట్‌ని ఎలా రాసుకోవచ్చు అంటే ఐ కెన్ రైట్ AND గేట్ ఆర్ దే సేమ్ ఆర్ నో? ఏబీసీ తీసుకుంటే ఇక్కడ ఏమొస్తుంది? ఏబీసీ హోల్ బార్ వస్తుంది సార్. మరి ఇక్కడ దిస్ ఈజ్ బీసీ, దిస్ ఈజ్ ఏ. బీసీ ఇంటూ ఏ హోల్ బార్. 2 సేమే కదా! కాబట్టి నేను నాండ్ గేట్‌ని ఎలా రాసుకుంటానంటే ఐ రీప్లేస్ దిస్ ఫస్ట్ నాండ్ గేట్‌ని AND గేట్ అవుట్‌పుట్‌లో ఒక నాండ్ గేట్‌ని తీసుకుంటా. జస్ట్ ఎ మినిట్. ఈ ఫిగర్‌ని కొంచెం ఇలా రీడ్రా చేసుకోవచ్చు మనం. అంటే అనాలిసిస్ ఈజీ అవుతుంది. సో ఇదొచ్చి ఇక్కడ కనెక్ట్ అవుతుంది. సో ఇంతే కదా మన సర్క్యూట్ వచ్చి ఇది జే, ఇది కే అనుకుంటా. అంటే ఇప్పుడు ఈ డాటెడ్ ఏరియాని ఏమనొచ్చో చెప్పండి. డాటెడ్ ఏరియా ఈస్ కాల్డ్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్. ఈ డాటెడ్ లోపల ఉన్న ఏరియాని మనం ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్‌గా కన్సిడర్ చేసుకోవచ్చు. అంటే ఐ కెన్ షో యూ హియర్. సో ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ అనాలిసిస్ ఎలా చేయొచ్చో చెప్తాను. సో జేకే ఫ్లిప్ ఫ్లాప్‌ని మనం సింపుల్‌గా ఇలా డ్రా చేయొచ్చు. ఎస్, ఆర్, క్యూ, క్యూ బార్. ఇక్కడ ఒక AND గేట్. ఇక్కడ ఒక AND గేట్. హియర్ ఐ విల్ గివ్ ఏ క్లాక్ అండ్ హియర్ ఐ యామ్ గివింగ్ ఎస్. సారీ ఎస్ కాదు ఏంటది? జే, కే అండ్ హియర్ this is how we can make your JK flip-flop. JK flip-flop ని మనం ఇలా తయారు చేయొచ్చు. This is how we can make the JK flip-flop. ఇది లిజన్ హియర్. ఈ కేసులో ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. సో నేను మీకు ఒక ఆప్షన్ ఇస్తున్నాను. ఏంటంటే మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఇది ఇది ఇంకొక 2 డేస్‌లో సీక్వెన్స్‌లో అయిపోతే, ఒక 2 డేస్‌లో కాంబినేషన్‌లో అయిపోతుంది. నేను మీకు అప్పుడు ఒక 2 డేస్ గ్యాప్ ఇస్తా. మొత్తం డిజిటల్ చెప్పిందంతా రివైజ్ చేయండి. ఒక స్పెసిఫిక్ డే తీసుకొని నేను మొత్తం ఆల్ పీవైక్యూస్ సాల్వ్ చేస్తా. మీకు ఇప్పటివరకు ఏడబ్ల్యూ ఎగ్జామినేషన్స్‌లో ఇచ్చిన పీవైక్యూస్ అన్ని సాల్వ్ చేసేద్దాం. అంటే అప్పటికి మీరు రివైజ్ చేసుకొని వస్తే మీకప్పుడు మన నోట్స్ రివైజ్ చేసుకొని రండి. బిలీవ్ ఇన్ మీ యూ విల్ బి ఏబుల్ టు ఆన్సర్ ఎనీ క్వెషన్. సో ఒక 100 క్వెషన్సో, 70 క్వెషన్సో ఎన్నో ఉన్నాయి నా దగ్గర పీవైక్యూస్ పీపీటీ చేసి ఉంచా. ఆ మొత్తం క్వెషన్స్‌ని సాల్వ్ చేద్దాం. దెన్ యూ విల్ బి క్లియర్. దట్స్ ఇట్. యూ ఆర్ డన్. సో ఇప్పుడు ఇదేంటి? ఇది జేకే ఫ్లిప్ ఫ్లాప్ కదా! సో ఇప్పుడు దీని అనాలిసిస్ చేద్దామా? ఫర్ ఆల్ పాసిబిలిటీస్. ఫస్ట్ కేస్ ఏంటంటే నా అవుట్‌పుట్‌లో ఏదో ఒకటి పెట్టుకోండి పర్లేదు. ఫస్ట్ కండిషన్ ఏంటంటే జే ఈక్వల్ టు 0, కే ఈక్వల్ టు 0. జే ప్లేస్‌లో 0, కే ప్లేస్‌లో 0 పడేద్దాం. ఇప్పుడు AND గేట్‌కి ఒక ఇన్పుట్ 0 అవ్వగానే రెండో ఇన్పుట్‌లో ఏమున్నా 0 వస్తుంది కదా! AND గేట్‌కి ఒక ఇన్పుట్ 0 అయితే రెండో ఇన్పుట్‌లో ఏమున్నా 0 వస్తుంది. మరి ఇది ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాపే. ఆల్రెడీ నాకు తెలిసిందే. 0, 0 ఇస్తే ఏమొస్తుందమ్మా? 2n + 1 = నో చేంజ్ సార్.
అది ఎందులో ఉందో అందులోనే ఉండిపోతుంది. సో హియర్ క్యూఎన్ ప్లస్ 1 ఈస్ నో చేంజ్. ఇది క్లియర్ కదా? ఓకే. క్లాక్ లేకపోతే పని చేయదు. అది ఎలాగో తెలుసు మనకి. క్లాక్ లేకపోతే క్లాక్ 0 నో చేంజ్ కండిషన్ అది ఆల్రెడీ తెలుసు మనకి. క్లాక్ 1 అనుకుందాం. ఇప్పుడు సెకండ్ కండిషన్. క్లాక్ ఈక్వల్ టు 1 J0 K1. క్లాక్ ఈక్వల్ టు 1 J0 K1. J ఈక్వల్ టు 0 K ఈక్వల్ టు 1. మీరు ఇనీషియల్‌గా అవుట్‌పుట్‌లో ఏదో ఒకటి తీసుకోండి. అవుట్‌పుట్‌లో 0, 1 ఉండొచ్చు. 1, 0 ఉండొచ్చు. ఏదైనా ఉండొచ్చు పర్లేదు. ఇప్పుడు చూద్దాం. ఆ! 0 ఇంటూ ఎనీథింగ్ ఎంతమ్మా? ఇది 1 గదా! సో, ఇనీషియల్‌గా 1లో ఉంది. బట్ 0 ఇంటూ ఎనీథింగ్ ఈస్ 0. ఓకే. ఇది 1 అయినప్పుడు ఈ 0 ఇక్కడికొస్తే 1 ఇంటూ 0 ఈస్ 1. ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్‌కి 0, 1 ఇస్తే నాకేమొస్తుంది? 0, 1 వస్తుంది సార్. కదా! ఇప్పుడు ఎండ్ గేట్ ఒక ఇన్‌పుట్ 0 అయితే రెండో ఇన్‌పుట్ ఏమున్నా సరే ఇక్కడికి 0 వస్తుంది. ఇక్కడ 1 మినిట్, 1 మినిట్, 1 మినిట్. సారీ 1 ఇంటూ 0 అంటే 0 కదమ్మా! సో, 0, 0 ఇచ్చామనుకోండి నో చేంజ్. నో చేంజ్ అంటే 0లో ఉన్నది 0లో ఉండిపోతుంది. 1లో ఉన్నది 1లో ఉండిపోతుంది. అదే ఇక్కడ 1 ఇంటూ 1 ఇచ్చామనుకోండి అంటే ప్రీవియస్ వాల్యూ 1లో ఉండిపోతే అప్పుడు 1 ఇంటూ 1 విల్ గివ్ యూ 1. ఇప్పుడు 0, 1కి అవుట్‌పుట్ ఏమొస్తుంది? 0, 1. అంటే ప్రీవియస్‌గా 0, 1 ఉంటే అందులో ఉండిపోతుంది. ప్రీవియస్‌గా 1, 0 ఉంటే అది 0, 1గా మారుతుంది. ఇన్ ఎనీ కేస్ వెన్ j ఈక్వల్ టు 0, k ఈక్వల్ టు 1, యువర్ qn ప్లస్ 1 ఈక్వల్ టు 0. Similarly, when j equal to 1, k equal to 0, I can say my output in the next state will be 1. ప్రీవియస్‌గా ఏదున్నప్పటికీ ఇది 0, 1గా మారిపోతుంది. ఇప్పుడు నాకు 1, 1 కండిషన్‌కి కావాలి. దట్ ఈస్ వెన్ j ఈక్వల్ టు 1, k ఈక్వల్ టు 1. ఈ కేసులో వెరీ ఇంపార్టెంట్ కండిషన్. ఇప్పటి వరకు మనకి ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్‌లో 1, 1 కండిషన్‌కి ఏమొచ్చిందమ్మా? ఇన్‌వాలిడ్ కండిషన్ వచ్చింది. ఇప్పుడు కూడా ఇన్‌వాలిడ్ వస్తుందా? రాదా? అనేది చూద్దాం. ఇనీషియల్‌గా నేను 2 పాసిబిలిటీస్ తీసుకుంటున్నాను. ఇనీషియల్‌గా 1, 0 ఉండొచ్చు. 0, 1 ఉండొచ్చు. ఇప్పుడు లిజన్ హియర్ కేర్‌ఫుల్లీ. ఈ 1 అనేది ఇక్కడికొస్తుంది. ఈ 0 ఇక్కడికొస్తుంది. ఈ 0 ఇక్కడికొస్తుంది. 1 ఇక్కడికొస్తుంది. చెప్పండి మీరే. ఎండ్ గేట్ యొక్క అవుట్‌పుట్ ఏమవుతుంది? 1 ఇంటూ 1, 1. 1 ఇంటూ 0, 0. ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్‌కి 1, 0 ఇన్‌పుట్‌గా అప్లై చేస్తే అవుట్‌పుట్ ఏమవుతుందమ్మా? 1, 0 అప్లై చేస్తే 1, 0నే వస్తుంది. 1, 0 అప్లై చేస్తే 1, 0నే వస్తుంది గదా! అట్లాగే ఇక్కడ మీరు 0 ఇంటూ 1 ఈస్ 0. 1 ఇంటూ 1 ఈస్ 1. ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్‌కి 0, 1 అప్లై చేస్తే అవుట్‌పుట్‌లో ఏమొస్తుంది? 0, 1. అంటే యూ అబ్జర్వ్ వెరీ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్. 0 ఉన్నది 1 అయిపోయింది. 1 ఉన్నది 0 అయిపోయింది. కానీ ఇన్‌వాలిడ్ అవుట్‌పుట్ అయితే రావట్లేదు కదా! ప్రీవియస్‌గా అదే 2 ఈక్వల్ అయితే రావట్లేదు కదా! ఇక్కడ ఏం జరుగుతుంది సార్ అంటే 0 1గా మారుతుంది. 1 ఏమో 0గా మారుతుంది. అవుట్‌పుట్ ఇన్ ద నెక్స్ట్ స్టేట్ ఈస్ జస్ట్ కాంప్లిమెంట్ ఆఫ్ ద ప్రీవియస్ థిస్ ఈస్ వాట్ హ్యాపెన్స్ వెన్ j ఈక్వల్ టు 1, k ఈక్వల్ టు 1. సో మీ ట్రూత్ టేబుల్ అనేది ఏమవుతుందంటే j, k, qn ప్లస్ 1 విత్ రెస్పెక్ట్ టు క్లాక్. క్లాక్ 0లో ఉంటే ఇది పనిచేయదు. క్లాక్ 1లో ఇస్తే 0, 0 it will be no change. 0, 1 is 0. 1, 0 is 1. 1, 1 is invalid. That's 1, 1, 1 is here previous bar. దీన్ని మనం ఏమంటామంటే టాగుల్ కండిషన్. అంటే ఆ డిసడ్వాంటేజ్‌ని మనం ఇక్కడ ఓవర్‌కమ్ చేసాం. గాట్ ఇట్? క్లియర్? చలో వి విల్ ప్రొసీడ్. ఇది క్యారెక్టరిస్టిక్ టేబుల్. నేను మొన్న ఇందాక మనం చేసినట్టే ఇక్కడ ఏమొస్తుంది? క్యూఎన్ వస్తుంది. దిస్ ఈస్ 0. దిస్ పార్ట్ 1. దిస్ పార్ట్ ఈస్ ప్రీవియస్ బార్. ఇది సేమ్ ఇందాకట్లాగే వస్తుంది. కాకపోతే ఇక్కడ ప్రీవియస్ బార్ వస్తుంది. 0 ఉంటే 1, 1కి 0. సో, దీనికి మనం కే మ్యాప్ వేసుకుంటే క్యూఎన్ ప్లస్ 1 ఈక్వేషన్ ఏమవుతుందంటే ఆహ్, దీనికొచ్చి జే ఇంటూ క్యూఎన్ బార్. ఓకే. అండ్ దీనికొచ్చి ఆహ్, కే బార్ ఇంటూ క్యూఎన్. This will give you the characteristic equation.
రిజర్వ్ అవుట్పుట్ 0 1 0 0 కదా. సరే ఇక్కడ తప్పు ఇచ్చాడు. 0 1 కరెక్టే, ఇది 0 0 కరెక్ట్ 1. సో 0 1 0 0. నెక్స్ట్ ఏంటిది మనకి 1 1 0 1 1 1 0. It is correct now. This will give you J into Qn bar, అండ్ ఇదేమిస్తుంది మనకి K bar into Qn. సో దిస్ ఇస్ ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. అట్లాగే మనం క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్తో పాటు ఏం చేయొచ్చు, ఇక్కడ ఎక్సైటేషన్ టేబుల్ చేయొచ్చు. అది చేస్తే ఇట్ విల్ ఫినిష్ యువర్ జేకే ఫ్లిప్ ఫ్లాప్. సో ఎక్సైటేషన్ టేబుల్ ఆఫ్ జేకే, జాగ్రత్తగా వినండి. జేకే క్యూఎన్ క్యూఎన్ ప్లస్ 1. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ప్రెసెంట్ టు నెక్స్ట్ సేమ్ అయితే 0 ఇవ్వండి, ప్రెసెంట్ టు నెక్స్ట్ ఇన్వర్షన్ అయితే 1 1 ఇవ్వండి, అవుట్పుట్లో 0 కావాలంటే 0 1 ఇవ్వండి, అవుట్పుట్లో 1 కావాలంటే 1 0 ఇవ్వండి. సో ఇప్పుడు ప్రెసెంట్ టు నెక్స్ట్, ఫస్ట్ ప్రెసెంట్ 0 నెక్స్ట్ 0 కావాలి నాకు. ఇది నో చేంజ్ కండిషన్ కాబట్టి 0 ఇస్తాను. అట్లాగే అవుట్పుట్లో 0 కావాల్సినప్పుడు నేను 0 1 కూడా ఇవ్వచ్చు, అంటే J0 K అనేది ఎంతైనా అవ్వచ్చు. అట్లాగే 0 1 కూడా చెప్పండి. ప్రెసెంట్ 0 నెక్స్ట్ నాకు 1 కావాలి, ఇది టాగుల్ కండిషన్ కాబట్టి 1 1 ఇస్తాను, ఇన్వర్షన్ కదా. అట్లాగే 1 0 ఇచ్చినా కూడా అవుట్పుట్ అనేది 1 అవుతుంది. నెక్స్ట్ నౌ 1 0 ప్రెసెంట్ 1 నెక్స్ట్ 0, ఇది టాగుల్ కండిషన్ కాబట్టి 1 1 ఇవ్వచ్చు. అట్లాగే అవుట్పుట్ 0 కావాల్సినప్పుడు 0 1 కూడా ఇవ్వచ్చు. డోంట్ కేర్ అండ్ 1. లాస్ట్ కండిషన్ ఏంటంటే 1 1 కావాలంటే 1 ప్రెసెంట్ 1 నెక్స్ట్, ఇది అవుట్పుట్ సమ్, అవుట్పుట్ ప్రెసెంట్ 1 లో ఉంది, నెక్స్ట్ కూడా 1 లో ఉండాలంటే నో చేంజ్ 0 0 ఇవ్వండి, అలాగే పాసిబుల్ ఉంది. అలాగే మీకు 1 కావాల్సినప్పుడు 1 0 కూడా ఇవ్వండి, అంటే 0 అండ్ డోంట్ కేర్. సో హియర్ Qn plus 1 0 0 0 1 1 0 1 1. So here J and K 0 cross 1 cross cross 1 cross 0, దట్స్ ఇట్. ఇలా కూడా చదవండి, మీరు గుర్తుపెట్టుకోవడం కోసం చెప్తున్నాను. ఇది ఎక్సైటేషన్ టేబుల్ ఆఫ్ ద జేకే ఫ్లిప్ ఫ్లాప్. నెక్స్ట్ మనకి జస్ట్ ఎ మినిట్, కంటిన్యూ. ఇప్పుడు స్విచ్చింగ్ టైమ్స్ ఆఫ్ ద ఫ్లిప్ ఫ్లాప్ అంటే ఫ్లిప్ ఫ్లాప్ యొక్క స్విచ్చింగ్ టైమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫ్లిప్ ఫ్లాప్ స్విచ్చింగ్ టైమ్స్ అంటే ఇవి డిజైన్లో చాలా ఇంపార్టెంట్. అంటే సెటప్ టైం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మూవీకి వెళ్దాం అనుకుంటున్నారు, మీ ఫ్రెండ్స్తో చెప్తారు 2 o'clock మూవీ అనుకోండి, మీ ఫ్రెండ్కి ఒక 1:30కి ఇన్ఫార్మ్ చేశారంటే అతను రెడీ అవ్వడానికి టైం సరిపోతుంది అని అనుకుంటే 30 minutes ముందే చెప్తారు. లేదు, కొంతమంది ఎక్కువ టైం తీసుకుంటారు, వాళ్ళకి ఏం చేస్తారంటే మూవీ 2కి అయితే మీరు 1కే చెప్పాలి. అట్లాగే మన సిస్టమ్కి ఇన్పుట్ ఇచ్చేటప్పుడు క్లాక్, బిఫోర్ అప్లయింగ్ ద క్లాక్ we should give some input should be made ready. అంటే మనం క్లాక్ అప్లై చేయగానే అవుట్పుట్ వస్తుంది. క్లాక్ అప్లై చేయడానికి ముందే మీ ఇన్పుట్స్ని రెడీ చేసి ఉంచాలి. ఎంత త్వరగా రెడీ చేసి ఉంచాలి సార్ అంటే దాన్నే సెటప్ టైం అంటాం. ఇట్ ఈస్ ద మినిమం అమౌంట్ ఆఫ్ టైం ఫర్ విచ్ ద ఇన్పుట్ మస్ట్ బి రెడీ అహెడ్ ఆఫ్ ద క్లాక్. ఇక్కడ అన్ని క్లాక్తోనే రిఫరెన్స్గా పెట్టుకుంటాం. అట్లాగే ఒకసారి క్లాక్ ఇచ్చాక ఇన్పుట్ ఎంతసేపు కాన్స్టెంట్గా హోల్డ్ చేసి ఉంచాలి అనేది హోల్డ్ టైం.
అలాగే మనం మీరు ఇన్పుట్ అప్లై చేశారు. కాసేపు ఆగి క్లాక్ అప్లై చేస్తారు. క్లాక్ అప్లై చేసాక మనకి ఎంతసేపుకి అవుట్‌పుట్ వస్తుందనే దాన్నే మనం ప్రాపగేషన్ డిలే అంటారు. మీ ఫ్రెండ్‌కి మూవీకెళ్దామని చెప్పారు. 20 మినిట్స్ టైమ్ చెప్పారు. ఆ 20 మినిట్స్ తర్వాత మీ ఫ్రెండ్ దగ్గరికెళ్లారు. మీ ఫ్రెండ్ కిందకొచ్చిన తర్వాత మీరిద్దరూ కలిసి మీరు క్లాక్ అనుకుందాం. మూవీ దగ్గరికెళ్తారు. అది ఫైనల్ అవుట్‌పుట్ కదా! ఆ ఫైనల్ అవుట్‌పుట్ రావడానికి ఎంత టైమ్ పడుతుందనేదే ప్రాపగేషన్ డిలే. సో, విత్ రెస్పెక్ట్ టు క్లాక్ వి విల్ మెజర్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ థిస్ ఈస్ యువర్ క్లాక్. ఇది క్లాక్ ఇలా చూపిస్తాం ఎందుకంటే రైజ్ టైమ్ చూపించడం కోసం. ఇది మీ రిఫరెన్స్. సెటప్ టైమ్ అంటే ఏంటంటే, యువర్ ఇన్పుట్ ఇక్కడ ఇచ్చాము. క్లాక్ కంటే ఎంత త్వరగా, ఎంత ముందు మనం ఇన్పుట్ ఇస్తామో దీన్ని మనం సెటప్ టైమ్ అంటాం. సో, ఈ క్లాక్ ఇచ్చిన తర్వాత మీకు ఎప్పటికి అవుట్పుట్ వస్తుంది, దీన్ని మనం ప్రాపగేషన్ డిలే అంటాం. ఇప్పుడేంటంటే, జేకే ఫ్లిప్ ఫ్లాప్‌లో ఉన్న ప్రాబ్లమ్ ఏంటంటే, నా ఫ్లిప్ ఫ్లాప్ అనేది అవుట్పుట్ చేంజ్ 1, 1 ఇచ్చినప్పుడు టాగుల్ అవుతుంది. 1, 1 ఇచ్చినప్పుడు 0, 0లో అది 0, 1లో ఉంటే 1, 0 అవుతుంది. 1, 0లో ఉంటే 0, 1 అవుతుంది. అది అందరికీ తెలిసిందే. కానీ ఇబ్బంది ఎక్కడొస్తుందంటే, ఈ జేకే ఫ్లిప్ ఫ్లాప్‌లో చూడండి. ఇఫ్ జే ఈక్వల్ టు 1, కే ఈక్వల్ టు 1 ప్రాపగేషన్ డిలే ఆఫ్ ద ఫ్లిప్ ఫ్లాప్ అనేది తక్కువగా ఉంటాయి. చూడండి క్లాక్ 1లో ఉండగా మన అవుట్‌పుట్ అనేది చేంజ్ అయింది. కానీ అప్పటికి క్లాక్ ఇంకా 0 కాలేదు. దట్ ఈస్ మై ప్రాపగేషన్ డిలే ఆఫ్ ద ఫ్లిప్ ఫ్లాప్ ఈస్ లెస్ థాన్ పల్స్ విడ్త్. దీన్ని మనం ఏమంటామంటే పల్స్ విడ్త్ టీపీడబ్ల్యూ. సపోజ్ దిస్ ఈస్ మై టైమ్ పీరియడ్ ఆఫ్ ద టోటల్ క్లాక్. సో, ఇక్కడ ఇది నా నా ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ప్రాపగేషన్ డిలే. సో, ఇది చేంజ్ అయ్యేసరికి ఇంకా క్లాక్ 1 లోనే ఉంటే మళ్ళీ చేంజ్ అవుతుంది. Toggle means it will 0 becomes 1, 1 becomes 0, becomes 1, 1 becomes 0 kada. So if that by the time my value is changing from 0 to 1, if your clock is not at become 0, then again it will change, again it will change. Like that multiple times your output may toggle until your what is that your clock becomes 0. Clock 0 అయ్యే వరకు ఇలా చేంజ్ అవుతూనే ఉంటుంది. This is what we call race condition. సో, ఈ రేస్ కండిషన్ ఉండకూడదంటే మనం ప్రాపగేషన్ డిలే ఎక్కువుందనుకోండి. సపోజ్ మీ ప్రాపగేషన్ డిలే ఇంతుంది. సో, విచ్ ఈస్ గ్రేటర్ థాన్ ద టీపీడబ్ల్యూ బట్ లెస్ థాన్ ద టైమ్ పీరియడ్ ఆఫ్ ద క్లాక్. ఈ కేస్‌లో అవుట్‌పుట్ చేంజ్ అయ్యే సమయానికి క్లాక్ 0 అయిపోతే దేర్ విల్ బి నో రేస్ కండిషన్. కానీ ప్రాపగేషన్ డిలే అనేది ఎంత తక్కువుంటే అంత మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కంప్యూటర్ కొన్నప్పుడు ప్రాసెసర్ స్పీడ్ అడుగుతారు. 1 గిగాహెర్ట్జ్, 2 గిగాహెర్ట్జ్ ప్రాసెసర్ అడుగుతారు గదా! ఆ ప్రాసెసర్ స్పీడ్ అనేది సిస్టమ్ యొక్క ప్రాపగేషన్ డిలే బేస్ చేసుకొని మనం ఇచ్చే క్లాక్ ఫ్రీక్వెన్సీ బేస్ చేసుకొని ఉంటుంది. ఎందుకంటే క్లాక్ ఫ్రీక్వెన్సీ ఈస్ డిపెండెంట్ ఆన్ ద ప్రాపగేషన్ డిలే ఆఫ్ ద డివైస్. సో, ప్రాపగేషన్ డిలే తక్కువుంటేనే మనకి సిస్టమ్ అనేది ఎఫిషియెంట్‌గా పనిచేస్తుంది కదా! సో, ప్రాపగేషన్ డిలేని పెంచకుండా మనం ఏం చేయొచ్చంటే ఇక్కడ పల్స్ విడ్త్‌ని తగ్గించొచ్చు. తగ్గిస్తూ దాన్ని 0 చేసేస్తే అప్పుడు మనకొస్తుంది ఎడ్జ్ ట్రిగ్గర్డ్ ఫ్లిప్ ఫ్లాప్. ఎడ్జ్ ట్రిగ్గర్డ్ ఫ్లిప్ ఫ్లాప్ ఎలా పనిచేస్తుందంటే, ఎడ్జ్ ఆఫ్ ద క్లాక్‌లో ఇట్ విల్ వర్క్. సపోజ్ పాజిటివ్ ఎడ్జ్ ట్రిగ్గర్ ఉంటే, పాజిటివ్ ఎడ్జ్‌లో పనిచేస్తుంది. నెగెటివ్ ఎడ్జ్‌లో ఇట్ విల్ స్టే ఇన్ ద ప్రీవియస్ వాల్యూ. మిగతా మొత్తం క్లాక్‌లో ఎడ్జ్‌లో మాత్రమే పనిచేసేలాగా మనం డిజైన్ చేయగలిగితే, అప్పుడు ఇలాంటి రేస్ కండిషన్ అనేది జరగదు. ఇంకొక పాసిబిలిటీ ఏంటంటే, బై యూజింగ్ మాస్టర్ స్లేవ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్. మనం మాస్టర్ స్లేవ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ యూజ్ చేసి కూడా లెవెల్ ట్రిగ్గర్డ్‌లో ఉన్న ఫ్లిప్ ఫ్లాప్స్‌ని ఎడ్జ్ ట్రిగ్గర్డ్‌గా మారేలాగా పనిచేయొచ్చు. మార్చొచ్చు. So these are the three conditions to avoid the race condition: time period of the clock, TPD greater than the pulse width, less than the time period of the clock, edge triggered flip flop యూజ్ చేయడం, లేదంటే మాస్టర్ స్లేవ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ ని వాడడం. సో ఈ క్వశ్చన్ చూడండి, మీరే ఆన్సర్ చెప్పొచ్చు. ఈ రోజుకి మనం ఇక్కడితో ఆపేద్దాం. అంటే రేపు మాస్టర్ స్లేవ్ ఫ్లిప్ ఫ్లాప్ డిస్కస్ చేసి ఫ్లిప్ ఫ్లాప్స్ అయిపోతుంది రేపు. అయిపోయాక రిజిస్టర్స్ కూడా కంప్లీట్ చేస్తాను. ఎల్లుండి మనం కౌంటర్స్ డిస్కస్ చేద్దాం. రీడ్ దిస్. కన్సిడర్ ద ఫాలోయింగ్ కండిషన్స్. టీపీ అంటే పల్స్ ఇక్కడ టీపీ అంటే ప్రాపగేషన్ డిలే కాదు, పల్స్ విడ్త్. టీపీ అనేది పల్స్ విడ్త్ అనుకుంటే, డెల్టా టీ అనేది ప్రాపగేషన్ డిలే. అంటే మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి? డెల్టా టీ షుడ్ బి గ్రేటర్ దాన్ ద పల్స్ విడ్త్, బట్ డెల్టా టీ షుడ్ బి లెస్ దాన్ ద టైమ్ పీరియడ్. సీక్వెన్షియల్ సర్క్యూట్స్ లో ఏ స్టేట్మెంట్ కరెక్ట్? మెమరీ ఉంటుంది, అట్లీస్ట్ వన్ ఫీడ్బ్యాక్ ప్యాత్ ఉంటుంది, అవుట్పుట్ డిపెండింగ్ ఓన్లీ ఆన్ ద ప్రెసెంట్ ఇన్పుట్. రాంగ్ కదా? Exhibit cyclic nature. There is no rule like that. So 1 and 2 are correct.
3 అయితే 100% రాంగ్. So based on that, we may take 4, but 4 lo I don't see what is the meaning of cyclic nature. Actually, that is true for counters and all. It repeats the sequence. అసలు మనం క్లాక్ ఎందుకు వాడుకుంటామంటే, యు క్లాక్ ఎందుకు వాడతామంటే టైం చూడ్డానికా? కాదు కదా! కంప్యూటర్‌లో డిఫరెంట్, డిఫరెంట్ డివైసెస్ పనిచేస్తున్నప్పుడు అన్నీ సింక్రనిజంలో ఒకే టైంకి పనిచేయాలంటే మనకేం కావాలంటే క్లాక్. క్లాక్ ఇచ్చినప్పుడు ఈ 2 పనిచేస్తాయి. నెక్స్ట్ క్లాక్ ఇచ్చినప్పుడు ఈ 2 పనిచేస్తాయి అని సింక్రనిజంలో పనిచేయడం కోసం. సో, హౌ మచ్ ఈస్ ద టైమ్ ఎలాప్స్డ్ కాదు. టెల్ ద టైమ్ ఆఫ్ ద డే కాదు. క్యారీ ద సీరియల్ డేటా సిగ్నల్. నో. టు సింక్రనైజ్ ద ఈవెంట్స్. రైట్. ఆహ్, నేను గెస్. Triggering part we will see tomorrow. Okay. Question చేసి we will end. కుదిరితే ఈవినింగ్ ఇంకొక సెషన్ తీసుకుంటా. ఎందుకంటే మనకి సిలబస్ కంప్లీట్ చేయడం ఇంపార్టెంట్ కాబట్టి. ఎక్కువ మంది ఎలాగో లైవ్ అటెండ్ అవ్వట్లేదు కాబట్టి వాట్ ఐ విల్ డూ ఈస్ ఐ విల్ రికార్డ్ అండ్ అప్లోడ్ ఆల్సో. నో ప్రాబ్లమ్. రైట్. It will be saving your time because I want to finish it by Thursday. I want to finish your digital part. థర్స్‌డేకి మనకి డిజిటల్ అయిపోవాలి. సో, ఈ క్వెషన్ చదవండి. చదివి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మంచి క్వెషన్. మీకు ఎలాగో ఇప్పుడు పవర్ సిస్టమ్ క్లాస్ కూడా లేదు కాబట్టి రేపు ఐ విల్ ప్లాన్ మోర్ టైమ్. Okay, just 1 minute.
ఓకే. ఈ క్వెషన్ ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. సర్ ఫర్ ద సర్క్యూట్ షోన్ ఇన్ ద ఫిగర్ డి హ్యాస్ ఏ ట్రాన్సిషన్. అసలు ఇది కనిపిస్తుందా మీకు? ఇది క్లాక్, ఇది డి. ఇదేంటి? నార్ లాచ్. ఎగ్జామినర్ ఇక్కడ క్యూ బార్ ఇచ్చాడు, ఇక్కడ క్యూ ఇచ్చాడు. సారీ గైస్, ఫిగర్ చూసుకోలేదు నేను. వెరీ సారీ. ఓకే, ఇది 1 0 1 0 అయిపోయింది. ఓకే, ఇది నా సర్క్యూట్ అనుకుంటే ఫర్ ద సర్క్యూట్ షోన్ ఇన్ ద ఫిగర్ డి హ్యాస్ ఎ ట్రాన్సిషన్ ఫ్రమ్ 0 to 1. డి అనేది 0 నుంచి 1కి మారింది ఎప్పుడు? క్లాక్ 1 to 0 మారాక. ఎజూమ్ గేట్ డిలేస్ అనేవి నెగ్లిజిబుల్ అయితే ఇక్కడ ఇందులో ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. ఇదంతా చేయడానికి వెరీ సింపుల్ టెక్నిక్ ఐ విల్ గివ్ యూ. ఫస్ట్లీ లిసన్ హియర్. ఏ క్వశ్చన్ అయినా ఈజీగా ఎలా సాల్వ్ చేయొచ్చో చూద్దాం. ఇది కదా మనకి ఇచ్చింది ఎగ్జామినర్. ఇప్పుడు ఇక్కడికి మనకి ఇన్పుట్ వచ్చి డి, ఇది క్లాక్ ని సి అనుకుందాం. ఇక్కడ డి ప్లస్ సి హోల్ బార్ వస్తుంది. ఇది నార్ ల్యాచ్ లో క్యూ కి ఆపోజిట్ గా ఉన్నది ఎస్ అనుకుంటాను నేను ఎప్పుడు. అట్లాగే ఇక్కడికి ఏమొస్తుంది మళ్ళీ నాకు సి, ఇక్కడికి డి బార్, ఇక్కడికి ఏమొస్తుందమ్మా డి బార్ ప్లస్ సి హోల్ బార్ విచ్ విల్ గివ్ యూ డిసి బార్. డి బార్ ప్లస్ సి హోల్ బార్ ఇస్ డిమోర్గాన్స్ ప్రకారం ఏమవుతుందమ్మా డి డబుల్ బార్ ఇంటూ సి బార్ కదా. ఓకే, ఇది డిసి బార్. ఇది మనకి ఆర్. సో ఎస్ఆర్ తీసుకుంటే ఎస్లోకి ఎస్లోకి వచ్చేసరికి డిసి బార్, సారీ డి బార్ ప్లస్ సి. ఎస్ వచ్చి డి బార్ ప్లస్ సి, ఆర్ వచ్చి డిసి బార్, క్యూ వచ్చి మనకి ఏమవుతుందో చూద్దాం. సో ఇక్కడ 1 0 0 0 ఆ తర్వాత 0 1 ఇదే కదా మన ఇన్పుట్స్. ఫస్ట్ కేసులో మనకి ఏముంది? సిడీలు చెప్పండి. ఫస్ట్ సిడి అనేవి ఫస్ట్ సిడి ఎంతమ్మా? సిడి ఎంతలో ఉన్నాయి? ఫస్ట్ C1 లో ఉంది, D0 లో ఉంది. C1 లో D0 లో ఉంది. ఇప్పుడు C ప్లస్ D బార్ ఏమవుతుంది? C ప్లస్ D బార్ 1 ప్లస్ ఎనీథింగ్ ఇస్ 1 అండ్ D ఇంటూ C బార్ 0. 1 0 ఇస్తే ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ అవుట్పుట్ ఏమవుతుందండి? 0 అవుతుంది. సెకండ్, రెండు జీరోస్ అంటే C అండ్ D బోత్ జీరోస్ అయితే నాకు C ప్లస్ D బార్ ఏమవుతుంది? 0 ప్లస్ 0 బార్ 1. D ఇంటూ C బార్ 0 ఇంటూ ఎనీథింగ్ ఇస్ 0. ఏంటి 1 0 ఇచ్చాను? ఒక్క నిమిషం, సంథింగ్ రాంగ్. ఫస్ట్ 1 0, సెకండ్ 0 0 కదా. 0 0 ఇస్తే 0 ప్లస్ 0 బార్ అంటే 1 సరిపోయింది. డి ఇంటూ సి బార్, డి బార్ ప్లస్ సి ఇస్ ప్లస్ సి 0 బార్ అంతే వస్తుందా? ఐ ఫీల్ సంథింగ్ రాంగ్. డి బార్ ప్లస్ సి డిసి బార్. ఇక్కడ యా ఇది డి ప్లస్ సి హోల్ బార్ కదా. డి ప్లస్ సి హోల్ బార్ అంటే 1 ప్లస్ 0 ఇస్ 1, హోల్ బార్ ఎంతండి? 0. సో ఇనీషియల్గా సమ్ వాల్యూలో ఉంది. ఇప్పుడు డి ప్లస్ సి హోల్ బార్ 0 ప్లస్ 0 ఇస్ 0, హోల్ బార్ ఇస్ 1, 1 0 అంటే 1. ఇప్పుడు లాస్ట్లో ఏమైంది? ఇది డి కూడా 1 అయిపోయింది. సో క్లాక్ 0 అయిపోయింది, డి అనేది 1 అయింది. ఇప్పుడు 0 ప్లస్ 1 1, హోల్ బార్ ఇస్ 0. నెక్స్ట్ డి ఇంటూ సి బార్ 1 ఇంటూ 0 బార్, 1 ఇంటూ 0 బార్ ఇస్ 1, 0 1 విల్ గివ్ యూ 0. అంటే మీ క్లాక్ 1 నుంచి 0కి మారినప్పుడు ఓకే ఇనీషియల్గా ఎంతలో ఉందని చెప్పాడు ఎగ్జామినర్? క్లాక్ 1 నుంచి 0కి మారినప్పుడు క్యూ ఎలా మారింది? 1కి మారింది. తర్వాత మళ్ళీ ఈ డి 0 నుంచి 1కి మారినప్పుడు ఇది 1 నుంచి 0కి మారిపోయింది. సో క్యూ గోస్ టు 1 వెన్ క్లాక్ గోస్ టు 1 to 0.
Q becomes 0 when D becomes 0 to 1. Q becomes 0. Q అనేది goes to 1 when clock uh, in the clock transition, and Q becomes 0 when D goes to 1. This is the right answer. Option C. So any doubts you can have, you can ask me. Otherwise, we can end the session. Okay. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా కోర్స్? సో హోప్ యూ ఎంజాయిడ్ ద క్లాస్ నచ్చితే ఒక లైక్ వేసుకోండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నెక్స్ట్ లెవెల్కి సంబంధించి మీరు ఏడబ్ల్యూ కానీ గేట్ కానీ ఎటువంటి కోర్స్ తీసుకోవాలన్నా సరే నా నెంబర్కి మెసేజ్ చేయొచ్చు 9705861166. దాంతోపాటు మీరు మన వెబ్సైట్ లింక్ని ఎప్పుడులాగే వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. యూ కెన్ పర్చేస్ గేట్ 7 month సబ్స్క్రిప్షన్ మన దగ్గర రెడీగా ఉంది. ఇఫ్ యూ వాంట్ ఇన్ ద లోయెస్ట్ పాసిబుల్ టైం 8499కే సబ్స్క్రిప్షన్ అనేది అవైలబుల్గా ఉంది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ అవైల్ దట్. థ్యాంక్ యూ.